ప్రత్యర్థుల ఆరోపణలు గట్టిగా తిప్పికొట్టాలన్నా, అలాగే పార్టీ లైన్‌ను సమర్థిస్తూ వాదించాలన్నా, హైకమాండ్‌కి మొదట గుర్తొచ్చేది ఆయనే. ప్రెస్ మీట్ అయినా, మీడియా డిబేట్ అయినా, టీడీపీ కోసం నిలబడడానికి సై అనుడే తప్ప, నో అనడం ఆయన డిక్షనరీలోనే లేదు. అధికారంలో ఉన్నా, అలాగే విపక్షంలో ఉన్నా కూడా ఆయన లైన్ ఒకటే. గురువు చంద్రబాబు ఆదేశాలు శిరస వహించడమే. ట్రోల్స్ కాదు కదా, ఫిజికల్ అటాక్స్ కూడా ఏమాత్రం చెదరని చెరగని అస్సలు సిస్సలు బెజవాడ పౌరుషానికి కేర్ ఆఫ్ మన పట్టాభిరాముడు. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో డ్యూయల్ రోల్లో శ్రమిస్తున్న స్వచ్ఛ ఆంధ్రుడితో నేను మీ శ్రీనివాస్ వలేటి, వైకే న్యూస్. నమస్తే సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. ఎలా ఉంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, కొత్త బాధ్యతలు? నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, 2019-24 మధ్య రాజకీయ క్రీడా మైదానంలో ఉన్నటువంటి చెత్తని ఊడ్చే పనిలో ఉన్నాను. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తొలగించి ఒక పరిశుభ్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛత విషయంలో దేశానికి ఒక రోల్ మోడల్గా మన రాష్ట్రం నిలబడాలి అని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్షకు అనుగుణంగానే ప్రస్తుతం కృషి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వారు మాకు నిర్దేశించినటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉందో తప్పనిసరిగా చేరుకుంటామన్న నమ్మకం ఉంది. మరి పట్టాభిరాముడు వర్క్ పట్ల చంద్రుడు సంతోషంగానే ఉన్నారా? ఖచ్చితంగా అండి. అంటే ఎప్పుడు కూడా ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్లో ఉన్నారు, ఆయనని ఒక గురువుగానే కాకుండా ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగానే నేను భావిస్తాను. ఆయన ఎప్పుడు మాకు ఏది చెప్పినా సరే, ఆయన బిడ్డలుగానే ఒక తండ్రి ఒక బిడ్డకి చెప్తే ఏ రకంగా ఆ బిడ్డ దానిని పాటిస్తాడో అదేవిధంగా మేము కూడా ఆయన ఒక ఫాదర్లీ ఫిగర్గా చూస్తాం. అంటే ఒక అదృష్టం మా అందరికీ అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయటం అనేది నిజంగా మా అదృష్టం. ఒక విజనరీ లీడరు, ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ. ఆయనతో ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే పూర్తిగా రిజ్యూనేట్ అయి బయటకు వస్తాం. సో అటువంటి నాయకుడు కింద పనిచేయాలి అంటే ఖచ్చితంగా మీరు అవిశ్రాంతంగా కృషి చేయాల్సిందే. సో అంటే ఆ పని చేసేటప్పుడు కూడా ఒక సంతృప్తి అండి. ఎందుకంటే ఆయన మాకు నిర్దేశించినటువంటి లక్ష్యాలు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్గా చైర్మన్గా నాకైనా, వివిధ కార్పొరేషన్లు కానీ వివిధ మంత్రులకు కానీ ఎవరికైనా సరే వారు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో మనకు కూడా చాలా ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఇప్పుడు ఇవాళ ఒక పట్టణాన్నో ఒక పల్లెనో నేను పరిశుభ్రపరిస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి టార్గెట్ని నేను రీచ్ అవటమే కాకుండా నాకు కూడా అరే నేను ఒక చాలా మంచి పని చేశాను. ఇప్పుడు ఆ ఊర్లో వారందరూ ఇదిగో ఆ రోజున స్వచ్ఛాంధ్ర చైర్మన్గా పట్టాభి గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రకంగా చేశారు అన్న ఒక గుర్తింపు లభిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేయటం అనేది ఒక అదృష్టం. అదేవిధంగా వారు డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ కానీ, వారి విజన్ కానీ, వారు నిర్దేశించినటువంటి లక్ష్యాలు కానీ ఇవన్నీ కూడా సమాజానికి మంచి చేసేటటువంటి ప్రాజెక్ట్స్. ఇప్పుడు విజన్ 2047లో ఏముంది, వాళ్ళ 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏమన్నా అవన్నీ చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రుల బాగు కోసం, వారి బిడ్డల భవిష్యత్తు కోసం నిర్దేశించినటువంటి లక్ష్యాలు. కాబట్టి ఆ పని చేయటంలో కూడా చాలా తృప్తి ఉంటుందండి. కాబట్టి అటువంటి గొప్ప అనుభూతిని ప్రస్తుతం నేను కూడా పొందుతున్నా. గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేసింది, మీరు ఆ పన్నులు లేకుండానే స్వచ్ఛాంధ్రప్రదేశ్ దిశగా వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చెత్త మీద పన్నేయటమే కాకుండా దాదాపు 85 లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. కొన్ని చెత్త మీద పన్నేసేమన్నా చెత్తని ఎక్కడా లేకుండా చేసి పరిశుభ్రంగా ఉంచితే అదొక రకం. ఓకే, కానీ మన జేబుల్లో నుంచి బలవంతంగా డబ్బులు గుంజి చెత్త పన్ను పేరుతో ఎక్కడ చెత్తను అక్కడే వదిలేశారు. ఇవాళ ఆ 85 లక్షల టన్నుల చెత్తని పూర్తిగా తొలగించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. బయోమైనింగ్ అనే యాక్టివిటీ చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. రేపు జనవరి 1వ తేదీ కల్లా డంపింగ్ యార్డ్స్లో ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని కూడా ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేసి ల్యాండ్ రీక్లెయిమ్ చేయడానికి ఇవాళ గట్టిగా కృషి చేస్తూ ఉన్నాం. ఈ బయోమైనింగ్ యాక్టివిటీ అంటే ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా డంపింగ్ యార్డ్ ఉంటుందండి. ఏ డంపింగ్ యార్డ్కి వెళ్ళినా కూడా కొండల చెత్త పేరుకుపోయి ఉంది. ఇప్పుడు అది అలా వదిలేస్తే
ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. అప్పట్లో అన్నారు డంపింగ్ యార్డు లేకుండా చేస్తాను. డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ని చేయాలన్నది మా లక్ష్యం. ఇప్పుడు దానిలో ఫస్ట్ స్టేజ్ అయిపోయిందండి. అంటే ఉన్నటువంటి చెత్తని ప్రాసెస్ చేయటం, ప్రాసెస్ చేసి దానిని ఒక 3-4 కేటగిరీలో విభజిస్తాం. ఒకటి రెఫ్యూజ్డ్ డిరైవ్డ్ ఫ్యూల్ అంటారు, ఆర్డిఎఫ్ అంటారు. రెండోది సిల్ట్ అని, ఇనర్ట్స్ అని, ఇట్లా ఒక 3-4 కేటగిరీస్ కింద దాన్ని డివైడ్ చేస్తాం ఒక ప్రాసెసింగ్ ద్వారా. ఆ ఫేజ్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ డిస్పోజల్. సో దాన్ని డిస్పోజ్ చేసే కార్యక్రమం ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆర్డిఎఫ్ అంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ, వాళ్ళు ఒక ఫ్యూల్గా దాన్ని వాడతారు. సో అదేవిధంగా ఈ సిల్ట్, ఇనర్ట్స్ ఇవన్నీ ల్యాండ్ ఫిల్కి వాడతాము ఎక్కడైనా లో లయింగ్ ఏరియాస్లో. సో ఆ డిస్పోజల్ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఫైనల్ ఫేజ్ వచ్చి ల్యాండ్ రిక్లమేషన్, అంటే ఆ భూమిని మళ్ళీ రీక్లెయిమ్ చేసి దానిని గ్రీన్ స్పేసెస్గా మార్చడం, మంచి పార్కులుగా దాన్ని కన్వర్ట్ చేయడం అనేది థర్డ్ ఫేజ్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆల్మోస్ట్ 50% అయిపోయింది. ఈ జనవరి 1కి సెకండ్ ఫేజ్ పూర్తి చేసేస్తే ఇక ల్యాండ్ రిక్లమేషను, గ్రీన్ స్పేస్ కన్వర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అతి త్వరలోనే ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని మార్చాలి అన్నది మా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాకు నిర్దేశించిన లక్ష్యం, ఆయన కళ. అందరూ కూడా కోరుకుంటున్నది అదే. కాబట్టి అది ఖచ్చితంగా మేము చేరుకుని తీరుతాం. కానీ అవతల వైపు డంపింగ్ యార్డ్ అలాగే ఉంది. అక్కడి నుంచి మాటల తోటలు ఇంకా పేరుతూనే ఉన్నాయి. వాటిని క్లీన్ చేయరా? ఎందుకంటే అప్పుడు అదే విధంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా మీకు పని కల్పిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా క్లీన్ చేశారు. 151 నుంచి 11 స్థానాలకు వారిని పరిమితం చేసి చెత్తను దాదాపుగా ఊడ్చేశారు. ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఏదన్నా మిగిలిన చెత్తను కూడా కంప్లీట్గా ఊడ్చేసి, అటువంటి చెత్త రాజకీయ క్రీడా మైదానంలో అంటే రాజకీయాలలో లేకుండా చేయాలన్నది మా లక్ష్యమే కాదు, ప్రజల లక్ష్యం కూడా అదే. కాబట్టి ఆ పని కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారు జిఎస్డిపి గురించి, స్థూల ఉత్పత్తి గురించి. అంటే 2019-24 మధ్య ఎటువంటి విధ్వంసం జరిగింది? విభజన కన్నా వైసీపీ వల్ల ఎక్కువ చాలా జరిగిందండి. 2014 రాష్ట్ర విభజన సమయంలో కొంత మనకు నష్టం జరిగితే దానిని పూరించి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో మళ్ళీ మొత్తం కూడా విధ్వంసం. మీకు ఒక ఉదాహరణ చెప్తే, మీకు 2018-19లో జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది 11.14% ఉంటే 1920 ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం అది 5.97కి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ సగం అయిపోయింది మన జిఎస్డిపి గ్రోత్ రేటు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అమ్మటే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడండి? ఇసుకను లేకుండా చేశాడు, భవన నిర్మాణ రంగాన్ని పూర్తిగా కుదేలు చేశాడు, రాజధాని నిర్మాణాన్ని ఆపేశాడు, ఉన్నటువంటి లిక్కర్ పాలసీని ఆపేసి తన లిక్కర్ స్కామ్కి తరలేపాడు, ప్రజావేదికని కూల్చేశాడు. ఇటువన్నీ కూడా విధ్వంసకరమైనటువంటి నిర్ణయాలు. అందుకని మన జిఎస్డిపి గ్రోత్ రేటు 11.14 నుంచి 5.97కి ఇమ్మీడియట్గా సగానికి సగం అయిపోయింది. కానీ ఇవాళ 25-26 ఈ ఫినాన్షియల్ ఇయర్ సెకండ్ క్వార్టర్లో మళ్ళీ మనం 11.28%కి దాదాపుగా జాతీయ నగటు కంటే 3% అధికంగా ఇవాళ మళ్ళీ మనం గ్రోత్ రేట్ సాధించగలిగాం. ఈ సంవత్సరన్నర కాలంలోనే దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలకు పైబడి పెట్టుబడులు తీసుకొచ్చాం. ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి 5 సంవత్సరాలని మేము ఒక లక్ష్యాన్ని మేము నిర్దేశించుకున్నాం, ఒక హామీ ఏదైతే ఇచ్చామో దాన్ని చేరుకునే దిశగా చాలా స్పీడ్గా మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో కూడా నారా లోకేష్ గారు అమెరికాలో ఆయన ఇంకా పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. క్రితంసారి ఆయన అమెరికా వెళ్ళి గూగుల్ని తీసుకొచ్చారు, $15 బిలియన్. ఈసారి మళ్ళీ ఏ పెద్ద సంస్థని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారో ఇవాళ ప్రజలందరూ ఎంతో ఆతృతగా చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ మంత్ మళ్ళీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉన్నారు. కాబట్టి పెట్టుబడుల వరద ఇవాళ రాష్ట్రానికి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఏపీ షుడ్ బి నోన్ ఫర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. చూజ్ స్పీడ్, చూజ్ ఏపీ ఇవాళ స్లోగన్. కాబట్టి అంత వేగంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తూ ఉంది. ఒక పక్కన చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పైనుంచి ప్రధానమంత్రి గారు అద్భుతమైనటువంటి సహకారాన్ని మోడీ గారు అందిస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా మళ్ళీ బ్రాండ్ ఏపీని నిలబెడుతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క 5 సంవత్సరాల పరిపాలన అనేది వాళ్ళ ఒక పీడకల ప్రతి ఒక్కరికి కూడా. ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగాడు, ఘోరమైన తప్పు జరిగింది మనందరి వల్ల అని ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారు. మళ్ళీ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నిలబెట్టగలరు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి మొన్న ఒక భారీ మ్యాండేట్ని ఎన్డీఏ కూటమికి కూడా ఇవ్వటం జరిగింది.
కానీ మీరు చెప్తున్నట్టుగా సూపర్ 6ని ఆయన కామెంట్ చేస్తున్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. గాడిదలు కాస్తున్నారా ముఖ్యమంత్రి గారు అన్నారు, దత్తపుత్రుడు అన్నాడు. రేపు జనవరి నుంచి ఆయన బస్ యాత్ర కూడా ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు మన సూపర్ 6 గురించి ఆయన ఏదైతే కామెంట్స్ చేస్తా ఉన్నారో, ఇవాళ ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం అండి. మనం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఏ విధంగా నిలబెట్టుకున్నాం అన్న దాని మీద ఒక కంపారిజన్ కూడా చేద్దాం. తల్లికి వందనం సూపర్ 6లో భాగంగా మేము అనౌన్స్ చేసింది. ప్రతి ఒక్క బిడ్డకి మేము చదువు నిమిత్తం 15,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం. అది వాళ్ళు ఇస్తూ ఉన్నాం ప్రతి ఒక్క బిడ్డకి. మొన్ననే మెగా పేరెంట్ టీచర్ మీటింగు చంద్రబాబు నాయుడు గారు కూడా అటెండ్ అయితే ఒక స్కూల్లో పేరెంట్స్ వచ్చారు. ఎంతమంది పిల్లలమ్మా అంటే ఆయన 7 ఆడపిల్లలు అన్నాడు. ప్రతి ఒక్కరికి మరి తల్లికి వందనం డబ్బులు వచ్చినాయి అంటే వచ్చాయి సార్ అన్నాడు. అంటే చూసావా ఆడపిల్లలు ఎంత ఆస్తో అని చమత్కారంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఇవాళ ఆ విధంగా గతంలో అమ్మఒడి పేరుతో తల్లుల్ని దగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. భార్యాభర్తలు ఇద్దరూ ఆ రోజున 2019 ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా ఏం చెప్పారండి? భార్యాభర్తలు ఇద్దరు ప్రతి ఇంటికి వెళ్ళటం, అమ్మ ఎంతమంది అమ్మ మా ఇంట్లో బిడ్డలు? 3 3/15 45,000 అమ్మ అని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తల్లికి ఒక్కరికే ఇస్తాం, ఎంతమంది బిడ్డలు ఉన్నా మాకు సంబంధం లేదని దగా చేస్తే ఇవాళ మేము ఇచ్చినటువంటి హామీని మేము నిలబెట్టుకున్నాం. సూపర్ 6లో రెండవది పెన్షన్ 3,000 నుంచి 4,000కి ఒకేసారి పెంచాం. పెంచడమే పెంచింది కూడా ఎట్లా పెంచాం? జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి నెల ప్రతి పెన్షన్దారుడికి 7,000 రూపాయలు ఇచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? పెంచుతానని చెప్పి పెంచుకుంటూ పోతానని చెప్పాను, నేను ఒకేసారి పెంచుతాను అనలేదని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 250 రూపాయలు పెంచాడు. అది మోసమే కదా. అదేవిధంగా రైతు భరోసా అన్నాడు. ఏమి భరోసా ఇచ్చాడండి రైతన్నకి? సగానికి సగం కోత పెట్టాడుగా. 12,000 అన్నాడు, 13,000 అన్నాడు, సగానికి సగం కోత పెట్టాడు. కానీ మేము అన్నదాత సుఖీభావ ప్రతి రైతుకి 20,000 ఇస్తాను, 2 ఇన్స్టాల్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసాం. అట్లా ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం. 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం. ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ ఇవాళ ఏ ఆర్టీసీ బస్సు చూసినా ఆ మహిళల ముఖాల్లో ఆ చిరునవ్వు. నేను మీతో అంగీకరిస్తాను సార్. ఆటో డ్రైవర్లకు కూడా మీరు ఇవన్నీ ఇచ్చాం అవన్నీ. ఇప్పుడు బట్ ఎక్కడో మీరు కరెక్ట్గా వాటిని జనాలకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఆ పబ్లిసిటీ వాళ్ళు చేసిన విధంగా మీరు చేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యం అంటూ చెప్తున్నారు. ఎందుకని వెనకబడుతున్నారేమో అనిపిస్తోంది నాకు. లేదండి, ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పేటీఎం బ్యాచ్ని పెట్టుకుని వాళ్ళేమీ నిజంగా జగన్మోహన్ రెడ్డి కోసం ఏదో నిస్వార్థంగా పనిచేసేటటువంటి వ్యక్తి ఒక్కడ కూడా లేడండి అక్కడ. జగన్మోహన్ రెడ్డి విసిరేసే చిల్లర కోసం పనిచేసేటటువంటి పేటీఎం బ్యాచ్ అది. పెద్ద కాల్ సెంటర్ లాంటిది పెట్టుకుని పేటీఎం బ్యాచ్ కొంతమంది అక్కడ కూర్చోబెట్టి నడిపిస్తూ ఉంటారు ఈ ట్రోల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూడండి, ప్రతినిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రతి నెల 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి ఆయనే స్వయంగా ఇవ్వటమే కాకుండా 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 11 నియోజకవర్గాల్లో కూడా మా పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఇవాళ అక్కడ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం. అంటే ప్రతినిత్యం ప్రజల్లో ఉండటం. ఇప్పుడు మా విషయానికి వస్తే స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి సంబంధించి ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కేటాయించి నేరుగా ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా లోకేష్ గారు చూడండి, ఎక్కడికక్కడ ప్రతినిధి ఏ ఊరు వెళ్ళినా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయటం, యువతతో మమేకమైపోవటం, ప్రజలతో నేరుగా కలవటం. అంటే గత ముఖ్యమంత్రి బ్యారికేడ్లు కట్టుకుని, పరదాలు కట్టుకుని, చెట్లు కొట్టేసి ఒక కర్ఫ్యూ వాతావరణం సృష్టించి జనంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ అంత విజయవాడలో బీసెంట్ రోడ్లో ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే తిరుగుతాడని మనం ఎప్పుడైనా ఊహించామండి? అటువంటి సన్నివేశం నేనైతే కల్లో కూడా అనుకోలే. ఒక బీసెంట్ రోడ్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చక్కగా ప్రజల మీద అందరినీ పలకరించుకుంటూ నడవటం అనేది నేను కల్లో కూడా అనుకోలే జరుగుతుందని. కానీ వాళ్ళు అది జరిగింది కదా. ఒక స్టేట్ సీఎం అండి, ఒక తోపుడు బండి వాడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలు వచ్చి చక్కగా ఆయనతో ఫోటోలు దిగుతూ ఉన్నారు, ఎవరిని ఎవరు ఆపట్లా. అట్లా ఎక్కడికక్కడ అన్ని వర్గాల ప్రజలతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఇవాళ కలుస్తూ ఉన్నారు.
ఇవాళ కొన్ని గంటల పాటు నుంచుని ఇవాళ ఫిర్యాదులు ఇప్పుడు పార్టీ ఆఫీస్లో మేమైనా కాసేపు ఒక 10 నిమిషాలు ఎక్కడైనా కూర్చుందాం అనుకుంటాం. దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్లో 3-4 గంటలు నుంచోటం అండి. లోకేష్ గారికైనా చంద్రబాబు నాయుడు గారైనా ఆ ఫిర్యాదులు స్వీకరించి దానికి మళ్ళీ ఒక సపరేట్ ఐడి కోడ్ నెంబర్ ఇచ్చి దాన్ని ట్రాకింగ్ పెట్టి అది పూర్తయ్యే వరకు దాన్ని ఫాలో అప్ చేయటం. ఏ రోజైనా గత ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 144 సెక్షన్, అసలు ఆ దరిదాపుల్లో కూడా సామాన్యుడు వెళ్ళటానికి ఉండదండి. మీరు చూసారు కదా, ఇనప కవచాలు పెట్టుకున్నాడు ఇంటి చుట్టూ, ఒక 30 అడుగుల ఇనప కవచం. అంటే పేదవాడు అనేవాడు కనపడకూడదు ఆయనకి, ఇంటి బాల్కనీలోకి వచ్చినా ఎవడు కనపడకూడదు. ఆ రకంగా ఆనాటి ముఖ్యమంత్రి ఉంటే, ఈ నేటి ముఖ్యమంత్రి ఇవాళ ప్రజల్ని నేరుగా ఆహ్వానించి రండి, నేనున్నా మీ కష్టాలు వింటానికని చెప్పి ఆ రకంగా ప్రజలతో మమేకం కానీ అవుతుంటే కాబోయే ముఖ్యమంత్రి తానే అంటున్నారు ఆయన. ఇప్పుడు ఆయనకంటూ ఆయన ఒక ఊహాజనితమైనటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని దానిలో నేనే రాజు, నేనే మంత్రి, నేనే చక్రవర్తి అనుకుని బతికేస్తే ఓకే, దాన్ని ఆయన ఎవడు కాపాడలేడు. సరే, పడి లెగటం అనేది ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు మేము కూడా 23 సీట్లకు మేము పడిపోయాం 2019లో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆయన ఏమో ప్యాలెస్లో పడుకోలా, అసెంబ్లీకి నేను రానని చెప్పి ఇంట్లో ఏం కూర్చోలా. ఇవాళ అసెంబ్లీకి కూడా రావటానికి ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఒక శాసనసభ్యుడిగా తన బాధ్యతని నిర్వర్తించడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి రేపు ముఖ్యమంత్రి అయిపోతాడండి. మళ్ళీ ముందు అసెంబ్లీకి రమ్మనండి. ముందు ఇప్పుడు నాకు ఎంతసేపు ప్రధాన ప్రతిపక్ష హోదా కుర్చీ కావాలని అడుగుతున్నాడు, కానీ యాజ్ అన్ ఎమ్మెల్యే, ఫస్ట్ యువర్ అన్ ఎమ్మెల్యే, నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవి, నువ్వు ఎందుకు అసెంబ్లీకి రావు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఆయన వెనకున్నటువంటి అందరు ఎమ్మెల్యేలని మార్షల్స్ ఈడ్చి బయట అవతలేసినా కూడా, సస్పెండ్ చేసినా కూడా ఒక్కడే నిలబడి పోరాడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. మేము పార్టీ ఆఫీసులో మేము అడిగేవాళ్ళం, ఎందుకు సార్ మీరు ఒక్కళ్ళే ఉండి వాళ్ళు ఆ రకంగా మిమ్మల్ని అసభ్యంగా దూషిస్తూ ఉంటే మీరు ఎందుకు సార్ అంటే, నో, ప్రజలు నన్ను ఎన్నుకుని ఇక్కడ ఒక అసెంబ్లీ అనేది ఒక దేవాలయం, అటువంటి ప్రదేశాన్ని పంపించిన తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత, నేను ఇటువంటి వాటికి ఏటికి కూడా నేను తలవంచనని చెప్పి ఆయన పోరాడినటువంటి పరిస్థితి. అందుకని ఆయన మళ్ళీ ఇవాళ అంత భారీ మ్యాండేట్తో వచ్చారండి. ఎన్ని స్ట్రగుల్స్ అండి చంద్రబాబు నాయుడు. మీరు చెప్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడుకి తోడుగా మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా మీరు ఆర్థికంగా, వ్యక్తిగతంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడ్డారు. చాలామంది అనుకుంటారు ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ మీకు న్యాయం చేస్తుందేమో అనుకుని ఉంటారు, మీ అభిమానులు కూడా అనుకుని ఉంటారు. కానీ అంతగా ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టు కనిపించట్లేదు నాకు. ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, పోరాటం, మేము చేసినటువంటి పోరాటం. అసలు నిజంగా పోలీస్ స్టేషన్లో మీ మీద అటాక్ జరిగిందా సార్? అది స్టేషన్లో నా పైన 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆ పని చేయించినటువంటి వ్యక్తి ఆనాటి జిల్లా ఎస్పీ జాషువా. ఇప్పుడు అతను సస్పెన్షన్లో ఉన్నాడు. ఆనాడు మేము చేసింది ఒక యుద్ధం, ప్రజల పక్షాన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఒక యుద్ధం చేసాం, ఒక రాక్షస సైన్యం పైన. అంటే ఒక మంచి కోసం పోరాడాం. మీరు ఒంటరిగా చేశారు అది. ఆంధ్రప్రదేశ్ నేను ఒంటరిగా అంటే ఎందుకు అంటున్నానంటే చాలా కోల్పోయారు. అది అవునన్నా కాదన్న సత్యం. అది అంటే దానికి నేను ఎప్పుడు కూడా ఒంటరి అని నేను అనుకోలేదు. ఎందుకంటే ప్రతినిత్యం నాకు చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడ్డారు. నా వెనక ప్రతి నిమిషం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే చంద్రబాబు గారి కళ్ళలో ఆనందం కోసం ఆ పదం వాడారా, లేక గుట్కాగాడు ఇట్లన్నీ అంటుంటారంటే అవన్నీ వాళ్ళు అనేది నిజంగా చంద్రబాబు ఆనందం కోసం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఆనందం కోసం కాదండి, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు చూసి ఒక ఆవేదనతో మాట్లాడాం ఆ రోజున. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి కళ్ళలో, చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది ఏంటి ఎప్పుడు కూడా ప్రజాక్షేమం. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతినిత్యం ప్రజల మంచి కోసం తప్పించేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన నుంచి మేము నేర్చుకున్నది అదే. మేము ఇవాళ ప్రజా జీవితంలోకి ఎందుకు వచ్చామండి? కోట్లు కూడబెట్టుకోవడానికి కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఆయన చెప్పేది ఒకటే, ప్రజాక్షేత్రంలోకి మనం వచ్చింది సేవ చేయటం కోసం. అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు రండి అంటారు. ఆయన మాకు నేర్పించేది అటువంటి భావజాలంతోనే మేము వచ్చాం. మా తాతలది కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్. మా తాతగారు గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు, ఆయన కొమ్మారెడ్డి వెంకట పట్టాభిరామయ్య గారు, ఆయన పేరు నాకు పెట్టారు. అటువంటి భావజాలంతో వచ్చినటువంటి వ్యక్తులం మేము. ఏదో ఒక మంచి చేయాలని చెప్పి 2012లో పూర్తి ఫుల్ టైం పాలిటిక్స్లోకి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించినటువంటి సమయంలో అప్పుడు మా వ్యాపారాలన్నీ కూడా వదిలిపెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాం.
దానికి ముందు వరకు ఏదో ఎలక్షన్ టైంలో 2-3 నెలలు పనిచేసేవాళ్ళం. దాదాపుగా అంటే ఇప్పుడు 14 సంవత్సరాలు పూర్తవుతోంది ఫుల్ టైం. సో 2019లో ఎప్పుడైతే ఒక రాక్షస మోక దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం మొదలుపెట్టిందో, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 2 రోజులండి కొద్దిగా బాధపడ్డారు. మే 23 నాకు ఇంకా గుర్తు, మే 23, 2019 రిజల్ట్ వచ్చింది. ఓకే, మేము 23 స్థానాలకు పడిపోయాం. ఒక 2 రోజులు బాధపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఓటమి అంటే ఎందుకు మనం ఇంత మంచి చేసిన తర్వాత కూడా ఎందుకు ఇలా జరిగింది. కానీ 3వ రోజు నుంచి ఆయన ఇంకా అది మైండ్లో నుంచి తీశారు. ఎస్, ఇప్పుడు మనం చేయాల్సిందేంటి, ఓకే మన 23 స్థానాలకి మనం తగ్గాం, ఒక ప్రతిపక్ష పాత్ర మనకి ప్రజలు ఇచ్చారు, దీన్ని మనం సమర్థవంతంగా ఎట్లా నిర్వర్తిద్దాం అని చెప్పి మొదలుపెట్టాం. ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మనం వ్యవహరిద్దాం, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వారి యొక్క లోపాలను ఎత్తి చూపుదాం, ఆ రకంగా మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, మనం ఏది కూడా నిరాధారంగా ఏది మాట్లాడద్దు. ఇవాళ నాకున్న గుర్తింపు ఏంటంటే నేను ఏది మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతా, విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ మాట్లాడతా. అటువంటి గుర్తింపు నేను తెచ్చుకోవడానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాకు చెప్పింది అదే, మాకు నేర్పించింది అదే, మీరు స్టడీ చేయకుండా ఏది మాట్లాడద్దు, నిరాధారంగా బురద జల్లొద్దు ప్రభుత్వం పైన, మీరు అన్నీ గమనించి ధృవీకరించుకున్న తర్వాత మాట్లాడండి అని మాకు పదే పదే చెప్పేవాళ్ళు. అదే అలవాటు చేసుకున్నాం, ఆ రకంగానే స్టార్ట్ చేసాం. కానీ ఎప్పుడైతే ఒక విధ్వంసం ప్రజావేదిక కూల్చేయటం, ఇసుక లేకుండా చేసి భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేయటం, రాజధాని విధ్వంసానికి నాంది పలకటం, అసభ్య పదజాలం, అసభ్యంగా అందరినీ తిట్టడం, మహిళలను కూడా చూడకుండా హెరాస్ చేయటం అన్నీ మొదలైనయో మాలో కూడా ఒక కసి ఏంటి అది. అసలు ఇప్పుడు మేము ఎన్నో ప్రభుత్వాలను చూసాను గతంలో కూడా, కానీ ఇటువంటి రాక్షసత్వం. అందుకని మాలో ఇంకా కూడా కసి పట్టుదల పెంచింది. లేదు ఖచ్చితంగా మనం పోరాడాల్సిందే అని చెప్పి ఆ పోరాటాన్ని ప్రారంభించాం. ఆ పోరాటంలో భాగంగా అనేక దాడులు ఎదుర్కొన్నాం. అంటే ఆ దాడుల నేపథ్యంగా ఆ ఫైటింగ్లో ఎక్కడ ఈ పట్టాభిరాముడికి కొంచెం కించిత్ భయం పుట్టలేదా? భయం అనేది ఎప్పుడు నా డిక్షనరీలో లేదండి. నేనేదో సినిమా డైలాగ్ అనుకోబాకండి. నేను ఎప్పుడు కూడా అంటే దానికి కారణం కూడా ఇట్ ఈజ్ మై ఫ్యామిలీ అండి. ఇప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఏ రోజు కూడా ఎందుకు మనకి ఇదంతా అవసరమా, మీరు ఎందుకు అంత రిస్క్ చేయాలి అని నా భార్య కానీ, నా తల్లిదండ్రులు కానీ, మా బంధువులు కానీ ఎవ్వరు ఒక మంచి కోసం మీరు అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు, మీరు అదే మార్గంలో మీరు వెళ్ళండి, సాధ్యమైనంత సహకారాన్ని మేము అందిస్తామని చెప్పారే. కానీ మరీ ముఖ్యంగా నా తండ్రి గారు దుర్గాప్రసాద్ గారు అంటే నన్ను ఒక రకంగా అన్ని రకాలుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. చిన్నతనం నుంచి మేము గొప్ప గొప్ప విషయాలన్నీ ఆయన నుంచే నేర్చుకున్నాం. మా ఇంట్లో పెద్ద లైబ్రరీ, ఆయన అనేక పుస్తకాలు చదివి అవన్నీ మాకు చెప్పటం, ఎమర్జెన్సీ అప్పుడు ఏం జరిగింది, స్వతంత్ర పోరాటంలో ఎంతమంది గొప్ప వ్యక్తులు పోరాడారు, ప్రపంచ యుద్ధాల్లో ఎంతమంది దేశాల కోసం తమ ప్రాణాలను విడిచారు, అన్నీ గ్రేట్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. అవన్నీ ఆయన నోటి ద్వారా విని మేము పెరిగినప్పుడు ఏంటంటే అది మనకు తెలియకుండానే మనలో జీర్ణించిపోతుంది. అది ఎస్, ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఇన్ని త్యాగాలు చేసి ఇన్ని గొప్ప గొప్ప విజయాలు సాధించారు, మనం ఎందుకు ఆ మార్గంలో మనం నడవకూడదు. ప్లస్ మా నాన్నగారు ఎప్పుడూ నాకు పదే పదే చెప్పిన మాట ఏంటంటే యువతలో ఎప్పుడూ కూడా ప్రశ్నించే తత్వం పోకూడదు. ఏ సమాజంలో అయినా యువత క్రియాశీలకంగా ఉంటేనే ఆ సమాజం బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది. కానీ ప్రస్తుతం నేటి సమాజంలో యువతలో ఆ ప్రశ్నించే గుణం అనేది లేకుండా పోతా ఉంది. అది మంచిది కాదు సొసైటీకి. కాబట్టి కొంతమంది అయినా నీలాంటి వాళ్ళు గట్టిగా నిలబడి ఫైట్ చేస్తే ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి మీరు చేయండి గట్టిగా అని చెప్పి ఆ రకంగా వెన్నుతట్టి ప్రోత్సహించి. కానీ ఇదే పట్టాభిరామ్కి సరైన న్యాయం జరిగిందా? మీ అభిమానులు అంటుంటుంటారు క్యాస్ట్ కలిసి వచ్చినా కూడా ఆయనకి సరైన న్యాయం జరగల, గన్నవరం నుంచి కూడా మీరు పోటీ చేద్దాం అనుకున్నాడు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ దీనికి చైర్మన్ చేశారు, కానీ అనుకున్న విధంగా ఆయన పడ్డ కష్టానికి కానీ ఆయన ఫైట్ చేసిన విధానానికి సరైన పోస్ట్ కాదేమని చాలామంది. లేదండి, నేను ఏమాత్రం అంటే చాలామంది ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు, కానీ నేను అస్సలు నాలో 1% కూడా ఆ ఫీలింగ్ లేదు. ఎందుకంటే నా వరకు నేనైతే నాకు ఒక గొప్ప పని అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా అంటే నేను ఒక నియోజకవర్గాన్ని మాత్రమే పరిమితం. ఇవాళ నేను 175 నియోజకవర్గాలు, 26 జిల్లాలు అన్నీ నా పరిధిలోకి వస్తాయి యాజ్ చైర్మన్ ఆఫ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. ఇవాళ నేను రెయిన్బోలో కష్టపడి
ఇవాళ అనుకున్న టార్గెట్ ప్రకారం అనుకున్న గోల్స్ కానీ నేను రీచ్ అయితే లైఫ్లో దిస్ ఇస్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండి. ఇవాళ మేము ఒక 75 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెడుతున్నాం, ఒక 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడుతున్నాం, పెద్ద ఎత్తున వేస్ట్ కలెక్షన్కి వెహికల్స్ అన్నీ తీసుకొస్తున్నాం. అంటే సమూలంగా మొత్తం వేస్ట్ మేనేజ్మెంట్ సినారియోనే మార్చేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సహకారంతో అందరం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక గ్రేట్ సాటిస్ఫాక్షన్. ఇవాళ స్వచ్ఛ భారత్ అభియాన్ ఇవాళ నరేంద్ర మోడీ గారు 2014లో ప్రారంభించక ముందు ఎక్కడ కూడా బహిరంగ మలమూత్ర విసర్జన అనేది చాలా కామన్. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఓడిఎఫ్, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజెస్, గతంలో ఎప్పుడన్నా మనం ఊహించాండి. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ మొదలుపెట్టారు. పచ్చదనం పరిశుభ్రత అని ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బీజం అక్కడ పడింది. నరేంద్ర మోడీ గారు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇవాళ దానివల్ల ఎంత మార్పు వచ్చిందండి దేశంలో. ఇవాళ మోడీ గారి గురించి తలుచుకోగానే స్వచ్ఛ భారత్ ఉద్యమం గుర్తుకొస్తుంది. రేపటి రోజున నేను అనుకున్నవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనులను నేను చేయగలిగితే జీవితంలో ఇంతకంటే తృప్తి ఉంటుందండి. ఓకే, స్వచ్ఛాంధ్ర చైర్మన్గా నేను ఈ మంచి ఏ ఊరు వెళ్ళినా నేను చేసిన పని నాకు కనపడుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా అంటే నాకు ఆకాంక్ష లేదని నేను చెప్పట్లా. ఒక ఎమ్మెల్యేగానో లేదా ఒక ఎంపీగానో ఎన్నికల్లో చూడొచ్చు అంటే ఒక సభలోకి వెళ్ళాలి. శాసనసభ్యుడు అంటే ఏ రాజకీయ నాయకుడికైనా మనం ఒక హౌస్లోకి వెళ్ళి ప్రజల వాణిని వినిపించాలి అన్నది ఎవరికైనా టార్గెట్ ఉంటుంది. సో నాకు కూడా ఆ కోరిక లేదని నేను చెప్పట్లే. ఖచ్చితంగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అటువంటి అవకాశం ఇస్తారని నేను అనుకుంటా ఉన్నా. మొన్న ఎన్నికల సందర్భంగా కూడా గన్నవరం విషయంగా నేను సీటు కోరినటువంటి వాడు వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారండి. ఆయన నాకు చాలా క్లియర్గా పట్టాభి యార్లగడ్డ వెంకట్రావు గారు, ఆయన ఆల్రెడీ అక్కడ పోటీ చేసి ఉన్నారు గన్నవరంలో ఒకసారి. ఆయన మన పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయనకి సీటు ఇవ్వటం అనేది కరెక్ట్. నేను కూడా ఒప్పుకున్నాను, ఎస్ సార్ కరెక్ట్, ఎందుకంటే ఆయన ఆల్రెడీ పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఆయన కనుక మన పార్టీలో కనుక రాకపోతే నాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తా అని చెప్పారు. నేను కూడా ఒప్పుకున్నా, సార్ వెంకట్రావు గారు వస్తే హీఈస్ ది రైట్ క్యాండిడేట్, బికాజ్ ఆల్రెడీ ఆయన పనిచేసి ఉన్నారు నియోజకవర్గంలో. ఆయన కనుక రాలేని పరిస్థితిలో నాకు అవకాశం ఉండన్నాను. ఆయన వచ్చారు. ఆయన గెలుపు కోసం కూడా నేను పనిచేశాను. వెంకట్రావు గారు గెలుపు, బాబు గారి మాటకి శిరసావించారు. ఎప్పుడైనా బాబు గారు ఈ సుప్రీం. ఇవాళ మా ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కూడా మా అందరికీ మంచి నాయకత్వాన్ని అందిస్తున్నారు. సో బాబు గారు, లోకేష్ గారు ఏది చెప్తే అదే ఫైనల్. వాళ్ళు ఎప్పుడు కూడా అండి లీడర్స్ని పెంచాలనే చూస్తారండి. వాళ్ళు కేపబిలిటీస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. బట్ రాజకీయాల్లో కొంత ఓపిక అవసరం అండి. ఇప్పుడు మనం అనుకున్నవి ఒక రోజులో జరగకపోవచ్చు, కానీ యూ హ్యావ్ టు బి పేషెంట్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎమ్మెల్యే కూడా కాదండి. ఈజ్ నాట్ ఈవెన్ ఎమ్మెల్యే. దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయినాయి ఆయనకి. మరి ఆయన ఎంత ఓపికగా వెయిట్ చేశారు మరి. కాబట్టి రాజకీయాల్లో చెప్పలేము ఎప్పుడు మనం ఏ రకంగా ఉంటే మనం ఎప్పుడు అవకాశాలు వస్తాయి అన్నది. కానీ ఖచ్చితంగా మనం చేసేటటువంటి మంచిని చేసుకుంటూ ముందుకెళ్ళటమే. నెక్స్ట్ శాసనసభ్యుడిగా, మంత్రిగా కూడా చూడొచ్చేమో పట్టాభిరామ్. చంద్రబాబు గారు, లోకేష్ గారు, అది వారి నిర్ణయం. వారు ఏ పని అప్ చెప్తే అది చేసుకెళ్ళటమే నా బాధ్యత. కూటమి పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు సార్? 100% వై? ఎందుకు అంటే ఇందాక నేను చెప్పినట్టు మేము ఎన్నికల ప్రచారంలో సందర్భంగా మా మేనిఫెస్టోలో మేము ఏదైతే చెప్పినటువంటి పనులే కాకుండా ఇంకా అదనంగా కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ ఈ సంవత్సరన్నర కాలంలో బ్రాండ్ ఏపీ ఎలా మళ్ళీ బిల్డ్ అయింది. మొన్న వైజాగ్ సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్, సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్స్ యొక్క చరిత్రలో అన్ని పెట్టుబడులు ఎప్పుడు రాలేదండి. అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎప్పుడు రాలా. అటువంటిది సాధించాం. ఇవాళ ఎన్ని కంపెనీలు, ఇప్పుడు ఒక ఆర్సిలార్ మిత్తల్ కానీ, ఒక కాగ్నిజెంట్, టీసీఎస్, గూగుల్ కానీ, ఇటువంటి కంపెనీలు గతంలో అసలు ఈ రాష్ట్రంలో మేము మళ్ళీ అడుగు పెట్టమని చెప్పిన కంపెనీలు, లులు లాంటి కంపెనీలు కూడా మళ్ళీ వెనక్కి వచ్చినాయి కదా. మళ్ళీ పెట్టుబడులు పెడతా ఉన్నారు కదా. ఇవాళ అనేక మంది హేమాహేమీలు అందరూ కూడా వచ్చి, మొన్న అంబానీ గారు కానీ, అదానీస్ కానీ, లేకపోతే ఆనంద్ మహీంద్రా గారు కానీ, యు నేమ్ ఇట్, ప్రతి ఒక్కరు, హిందూజాస్ కానీ, హిందూజాస్ మన 3 సంవత్సరాల్లో మన నవ్యాంధ్రని మీరు చెప్తున్న రైజింగ్ ఆంధ్రప్రదేశ్ చూడొచ్చా? ఖచ్చితంగా అండి. అదే కాకుండా పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం, ఇవాళ ప్రజా రాజధాని అమరావతి రాజధాని నిర్మాణం కూడా వేగంగా ముందుకు సాగుతూ ఉంది. రైతన్నల సహకారంతో మళ్ళీ అదనంగా కూడా కొంత భూమి మనం సమీకరిస్తున్నాం. మీరు ఎత్తారుగా పాయింట్ ఇప్పుడే అడుగుతున్నాను సార్. కానీ కొంతమంది రైతులు వెనుదిరుగుతున్నారు, అసంతృప్తితో ఉన్నారని వైసీపీ నేతలు అంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు లేనివి సృష్టించడమే వాళ్ళ యొక్క పని అండి. ఇప్పుడు
మీకు ఇక్కడ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. దాదాపు 1000 రోజులకు పైగా సాగినటువంటి అమరావతి ఉద్యమం ఉమ్. జగన్మోహన్ రెడ్డి నివాసం తాడేపల్లి ప్యాలెస్లో పక్కనే ఎస్. కోతవేటు దూరంలో ముఖ్యమంత్రి నివాసం. రైతన్నల ఉద్యమం జరుగుతూ ఉంది. ఒక్క గంట కూడా సమయం దొరకలేదండి ఆనాటి ముఖ్యమంత్రికి. పోనీ తను అక్కడికి వెళ్ళలేకపోయినా వాళ్ళన్నా పిలిపించుకుని మాట్లాడవచ్చుగా. నువ్వు నీ ప్యాలెస్ దాటి బయటికి రావు, ఓకే. పోనీ నీ ప్యాలెస్కి పిలవచ్చుగా. మీరు ఎందుకు ఇంత ఉద్యమం చేస్తూ ఉన్నారు, ఏంటి చెప్పండి, మీకు ఇబ్బంది ఏంటి చెప్పండి, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. సరే 3 రాజధానులు నువ్వు అనుకున్నావు, నేను ఇలా అనుకున్నా, మీ అభిప్రాయం చెప్పండి అని ఎందుకు మాట్లాడలా నువ్వు? కానీ రెండో పక్కన మీరు చంద్రబాబు నాయుడు గారు చూడండి. ఎప్పుడైతే అదనపు భూమి అవసరం అని మనకి అర్థమైందో రైతులను పిలిచారు. వాళ్ళతో కూర్చుని 3 గంటల సేపు మాట్లాడారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ నివృత్తి చేశారు. వాళ్ళకి మళ్ళీ ఒక నమ్మకాన్ని కలిగించారు. ఒక టాస్క్ ఫోర్స్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారి నేతృత్వంలో గౌరవ కేంద్ర మంత్రులు ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతినిత్యం వాళ్ళతో మాట్లాడి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చేయండి అని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చొరవ. కాబట్టి ఎప్పటికీ కూడా రైతన్నలు చేసినటువంటి త్యాగాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ మర్చిపోలే. ఒక చరిత్ర. పట్టాభిరామ గారు కూడా మర్చిపోకూడదని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఒక భాగం. వాళ్ళు వెనుకున్నారు ఆ రోజు. నేను అమరావతి ఉద్యమంలో నేను ఒక భాగం. ఆ రైతులు అమరావతి జేఏసీ ఫార్మ్ అవటానికి పనిచేసినటువంటి వ్యక్తుల్లో నేను ఒక కీలకమైన వ్యక్తిని. అందుకే అడుగుతున్నాను. ఇవాళ శివారెడ్డి గారు, తిరుపతిరావు గారు వీళ్ళందరితో జేఏసీ ఏదైతే ఏర్పాటైందో అనేక సంఘాలని ఒక చోటకి చేర్చి మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో నేను ఒక క్రియాశీలక పాత్ర పోషించా. ప్రతినిత్యం రైతులకు అండగా నిలబడ్డాను. రైతన్నలు కూడా నా పైన ఎప్పుడు దాడి జరిగినా అమరావతి మహిళలు కానీ రైతులు కానీ నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నా పక్షాన్ని నిలబడి, బాబుని మేము ఉన్నాం, నీకోసం మేము ఉన్నాం, ధైర్యంగా ఉండని. నా ప్రతి కష్టంలో రైతన్నలు ఉన్నారు, నేను కూడా వాళ్ళ పట్ల అలాగే ఉన్నా. మేమంతా ఒక కుటుంబంలోనే మేము ఫీల్ అవుతాం. అది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయం అండి. పదవి రాకముందు పట్టాభి గారు వేరు, ఇప్పుడు పట్టాభి వేరు అనే కామెంట్ వినిపిస్తుంది. ఏమీ లేదు అటువంటిది. అది నేను ఏమాత్రం 1% కూడా ఒప్పుకోను. ఆ మాట అసలు ఖచ్చితంగా మీరు విత్డ్రా చేసుకుని తీరాల్సిందే. రైతులకి న్యాయం జరిగే వరకు కానీ వాళ్ళు వెన్నంటే ఎప్పుడు ఈ పట్టాభి రాముడు ఉంటాడు. ఖచ్చితంగా ఉంటారు. నేను ఉంటాం కదండి. చంద్రబాబు నాయుడు గారు అసలు వాళ్ళని వదిలిపెట్టరండి. చంద్రబాబు ఎందుకంటే 33,000 ఎకరాలు 3 నెలల కాలంలో ల్యాండ్ పూలింగ్ జరగటం అనేది ఒక ప్రపంచ రికార్డ్. అది ఎక్కడా జరగల. ఎందుకు అది సాధ్యమైందంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. అది చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి విశ్వాసంతో వాళ్ళు ఆ రోజున ఇచ్చారు. కాబట్టి వారు చేసినటువంటి త్యాగాన్ని నేనే కాదు, చంద్రబాబు గారు, లోకేష్, ప్రతి ఒక్కరూ అది ఎప్పటికీ మేము మర్చిపోము. వారి పక్షాన్ని ఎప్పటికీ నిలబడతాం. దానిలో ఎటువంటి మార్పు ఉండదు. రైట్. ఇక రెడ్ బుక్ గురించి వస్తే సార్, రెడ్ బుక్ మూసేసినట్టున్నారు దాదాపు లోకేష్ గారు. అవతల వాళ్ళు యాప్లు తెరుస్తున్నారు, డిజిటల్ బుక్లు తెరుస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం వస్తే రెడ్ బుక్ మూసారని మీరు ఎలా అనుకుంటున్నారు? చాలా మంది కార్యకర్తలు అనుకుంటున్న మాటే అది. లేదండి, అది పేటీఎం బ్యాచ్ ఏదో వాగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కృష్ణమురళి, వంశీ వరకే వచ్చింది రెడ్ బుక్, తర్వాత ఆగిపోయింది. మీరు అంటున్న గుట్కా గారు ఎవరు వీళ్ళందరూ ఎందుకు చాలా మంది ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభుత్వమే దుమ్మెత్తిపోస్తున్నారు, ప్రభుత్వ పథకాలను ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకు చలనం లేదు? ఇంత శాంతియుతంగా అవసరమా అంటున్నారు. లేదు, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి శ్రీనివాస్ గారు. రెడ్ బుక్ అనేది ఒక రాజకీయ కక్ష సాధింపు కోసం తయారు చేసినటువంటి బుక్ ఏం కాదు. అది ఎవరైతే ఆనాడు చట్టాలని ఉల్లంఘించారో, మితిమీరి ప్రవర్తించారో, రాజ్యాంగ హక్కుల్ని కాలరాశారో అధికారులు కానీ, ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, వారందరి పేర్లు మాత్రమే రెడ్ బుక్లో ఉంటాయి అని చాలా స్పష్టంగా లోకేష్ గారు 1-10 సార్లు చెప్పారు. ఈరోజు కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం, కానీ చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ఆనాటి పరిస్థితులు ఎలా ఉండే, ఉదయం మీ మీద కేసు పెడతారు, లేదంటే మధ్యాహ్నం పెడతారు, సాయంత్రానికి వచ్చి మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టి మిమ్మల్ని ఇచ్చుకుని వెళ్ళిపోతారు. మీ విషయంలో కానీ, బాబు గారి విషయంలో, అందరి విషయంలో, రఘురామకృష్ణరాజు గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారు అసలు ఎఫ్ఐఆర్ కాపీ చూపించారు. కరెక్టే కదా. కానీ ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే కార్యకర్తలు అడుగుతుంది ఏంటంటే, అదే చెప్తున్నా, ఇన్ని రోజులు ఈ మద్యం కేసు ఇట్లాగే పెడతారు. ఇప్పుడు మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు.
కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు. సరే ఓకే, మధ్యలో కోర్టు నుంచి కొంత రిలీఫ్ బెయిల్ రావచ్చు, కానీ ఎవరిని వదిలిపెట్టలేదు కదా. ఇవాళ వాసుదేవ్ రెడ్డి ఎక్కడున్నాడు? జైల్లోనే ఉన్నాడు. బెవరేజెస్ కార్పొరేషన్ అసలు సూత్రధారిని టచ్ చేసే దమ్ములే తెలుగుదేశం పార్టీకి. ఖచ్చితంగా ఎంత ఆ లిక్కర్ స్కామ్ నడిపించినటువంటి బిగ్ బాస్ దగ్గరకు కూడా ఖచ్చితంగా వెళుతుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి. కాకపోతే ఒక్కటే ఏంటంటే, మేము చట్టబద్ధంగా పోతున్నాం, ప్రొసీజర్ పాటిస్తున్నాం కాబట్టి కొంత టైం పట్టొచ్చేమో కానీ చట్టబద్ధంగా వెళ్ళే క్రమంలో అక్కడ సాక్ష్యాలు తారుమారు అయిపోతున్నాయి, మనుషులు తారుమారు అయిపోతున్నాయి, తారుమారు అయిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళలాగా ఒక రాక్షస పాలన మేము అందించాలి అని చెప్పి ప్రజలు కూడా కోరుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మాకు ఇంకా తేడా ఏముంటుందండి. ఇప్పుడు వాళ్ళలాగే మేము అర్ధరాత్రి పూట గోడలు దూకి ఇళ్లలో నుంచి జనాలను ఈడ్చుకెళ్ళి ఒక అరాచకం సృష్టించి పొద్దున్న లేస్తే గొడవలు, దొమ్మిలు ఇవన్నీ జరిగితే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఉంటేనే ఏదన్నా ఒక పెట్టుబడులు రావటం కానీ, ఉపాధి అవకాశాలు పెరగటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఇవాళ మీకు ఇంకొక విషయం చెప్పాలి శ్రీనివాస్ గారు. ఇవాళ ప్రజలు ఇందాక మనం అనేక పథకాల గురించి వీటన్నిటి గురించి చాలా మాట్లాడుకున్నాం, కానీ ప్రజలు ఒక విషయంలో చాలా ఆనందంగా తృప్తిగా ఉన్నారు. ఏంటంటే ఆ విషయం, ప్రతిరోజు ప్రశాంతంగా మేము నిద్రపోగలుగుతున్నాం. ఒక పీస్ ఆఫ్ మైండ్. గతంలో అది లేదు, అశాంతి. ప్రతిరోజు పేపర్ తెరవగానే వాడిని చంపేశారు, ఈయన్ని కొట్టారు, వీడిని లాక్కెళ్ళారు, లేదా అక్కడ రేపులు జరిగాయి, మానభంగాలు జరిగాయి. ఇది తప్పితే ప్లస్ ఎవడు మన ఇంటి గేట్ ముందుకు వచ్చి నిలబడి ఎవడు మన ఇంట్లోకి చొచ్చుకుని వస్తాడు, ఏం దౌర్జన్యం చేస్తాడు, మన ఆస్తి ఎవడు రాయించుకుంటాడో, నా ఆస్తి నా పేరు మీద ఉందా లేదా అని ప్రతి వారం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇవాళ అటువంటి అశాంతియుత వాతావరణం నుంచి ఒక ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్. నేను ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ మీడియా ఛానల్స్లో కూడా నేను ఒకటే సూటిగా ప్రజలందరినీ కోరేవాడిని, మీరు భయంతో బ్రతకాలనుకుంటున్నారా, భద్రతతో బ్రతకాలనుకుంటున్నారా? మీరు డిసైడ్ చేసుకోండి. ఇవాళ లేదు మేము ఒక భద్రతతో బ్రతకాలనుకుంటున్నాం అని చెప్పి ఎన్డీఏ కూటమికి ఓటేశారు. ఇవాళ అటువంటి భద్రతని ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము కల్పిస్తూ ఉన్నాం. ఎంతమంది అండి ఇవాళ అబ్దుల్ సలాం కుటుంబం ఏంటండి, లేదంటే ఆ రోజున సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంటి, వరప్రసాద్ శిరోముండం ఏంటి, లేదా కిరణ్ పరిస్థితి ఏంటి, ఎంతమంది దళితులండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం పరిస్థితి ఏంటి, చంపి డోర్ డెలివరీలు చేస్తారా? దళితులు, బీసీలు, మైనారిటీలు ఎంతమంది బలైపోయారండి. రైట్, మీరు చెప్తున్నారు కాబట్టి నిజంగా మీరు చెప్తున్నారు, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారు. నిజంగా గుండెల మీద చేసి కార్యకర్తే అధినేత. ఇవాళ లోకేష్ గారు చెప్తుంది ఏంటి, కార్యకర్తే అధినేత, కార్యకర్తే సుప్రీం. ఎస్, కానీ ఆ కార్యకర్తలు నిజంగా మీరు చెప్పిన 100%లో ఒక 10% కూడా ఇంకా స్ట్రగుల్ పట్టడం లేదా? ఇప్పుడు కార్యకర్తల కోసం ఒక్కసారి కొద్దిగా మనం వెనక్కి వెళ్తే, అసలు లోకేష్ గారు లైమ్లైట్లోకి ఎప్పుడు వచ్చారు, దేనికోసం, ఏ సందర్భంగా వచ్చారంటే, దేశంలోనే మొట్టమొదటిసారి కార్యకర్తల సంక్షేమ నిధిని ప్రారంభించి లోకేష్ గారు లైమ్లైట్లోకి వచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు, కార్యకర్తల సంక్షేమ నిధా, ఇటువంటిది ఒకటి పెడతారా ఒక పార్టీలో? కానీ దట్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ నారా లోకేష్ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యోగాళం పాదయాత్ర సందర్భంగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, ప్రజలతో మమేకం, పార్టీతో మమేకం. ఇవాళ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ కార్యకర్తలు మీటింగ్ పెడుతున్నారండి. గతంలో మనం అటువంటి పరిస్థితి ఏ పార్టీలో ఆయన చూసామా? మీరు ఎక్కడైనా చూడండి, లోకేష్ గారు వైజాగ్ వెళ్తున్నారా, కార్యకర్తల మీటింగ్. ఏ ఊరు వెళ్ళినా కార్యకర్తల మీటింగ్. ఫస్ట్ కార్యకర్త. సో ఆ రకంగా కార్యకర్తలకి 100% ఇవాళ ఈ సంవత్సరాల కాలంలో ఎంతమందికి పదవులు ఇచ్చారండి? ఇప్పుడు టీడీపీ పైన గతంలో ఒక అపవాదం ఉండేది, ఏది పదవులు, నామినేటెడ్ పోస్టులు సరిగ్గా భర్తీ చేయరు, 3-4 సంవత్సరాలైనా పదవులు సరిగ్గా వేయరు అన్న ఒక ఇది ఉండేది. కానీ ఇవాళ చూడండి, ఎన్ని వందల మందికి, వేల మందికి ఆయన పదవులు, ఎంతమందికి పని చేసిన ప్రతి ఒక్కడికి కూడా పదవి ఇస్తా ఉన్నారు వాళ్ళు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంత గొప్పగా లోకేష్ గారి గురించి చెప్తున్నారు, కానీ నిన్న నేషనల్ మీడియా అర్నవ్ హూ ఈజ్ లోకేష్ అన్నప్పుడు ఒకసారి ఏపీకి వచ్చి మన లొకేషన్ చూడని ఎందుకు దమ్ముగా చెప్పలేకపోయారు? ఇప్పుడు దీపక్ రెడ్డి గారు ఆ రోజున డిబేట్ సందర్భంగా హూ ఈజ్ లోకేష్ గారు అన్నప్పుడు దీపక్ రెడ్డి గారు చాలా గట్టిగా డిఫెండ్ చేశారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇండిగో క్రైసిస్ ఉంది. ఇవాళ మన రాష్ట్రంలో 6 ప్రధానమైనటువంటి విమానాశ్రయాలు ఉన్నాయి. వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, కర్నూలు. ఈ 6 విమానాశ్రయాలకి ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి.
6 విమానాశ్రయాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. Yes, sir. మరి లోకేష్ గారు రియాక్ట్ అవ్వరా? Yes, వార్ రూమ్ ఆ, ఉంటుంది, అక్కడ ఒక చర్చిస్తాడు. ఒక ఒక కేబినెట్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా yes. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Mm. ఇన్ని విమానాశ్రయాల్లో ఇంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి ఫోన్ చేయరా? కాసేపు రామ్మోహన్ నాయుడు గారు మా పార్టీ ఇవన్నీ పక్కన పెట్టండి సార్. Mm. యాజ్ ఎ మినిస్టర్ యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ఎ స్టేట్, Mm. if passengers are getting affected, will you not call the civil aviation minister? How can you say it is wrong? Why not? Yes. ఆయన బాధ్యత, ఆయన ఫోన్ చేసి మాట్లాడతారు, రివ్యూ చేస్తారండి సిచ్యువేషను. Mm. దాన్ని ఎలా తప్పు పడతారు మీరు? హూ ఇస్ లొకేషన్ ఎలా అడుగుతారు? మేము అదే అడుగుతా ఉన్నాం. Mm. మీరు ఎట్లా ఆ ప్రశ్న అడగటమే తప్పు అంటా ఉన్నాం. లోకేష్ గారు ఒక బాధ్యత గల మంత్రిగా ఇవాళ ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ఆయన స్పందిస్తారు. ఆయన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నదే అది. చంద్రబాబు నాయుడు గారు మీరు చూడండి, ఎక్కడ ఒక చిన్న కష్టం ప్రజల్లో ఉన్నా ఇమీడియట్లీ హీల్ గో దేర్. ఎక్కడ ప్రజలు ఎంతమంది చిక్కుపోతే, చారధామ యాత్రలో చిక్కుపోతే స్పెషల్ ఫ్లైట్లు వేసి ఒక ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు తీసుకొచ్చారండి. యుక్రెయిన్ యుద్ధంలో అక్కడ మన తెలుగు విద్యార్థులు చిక్కుకుపోతే ఆనాడు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంతమందిని యుక్రెయిన్ నుంచి వెనక్కి తీసుకొచ్చారు? కియేవ్ నుంచి కార్కివ్ వరకు ఒక స్పెషల్ ట్రైన్ వేయించారు అక్కడ ఆనాటి విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో మాట్లాడి. అట్లా ప్రజలు ఎప్పుడు ఇబ్బందులు ఉన్నా మా పార్టీ స్పందిస్తుంది. ఆ రకంగా మన ఇండిగో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిన సందర్భంలో లోకేష్ గారు స్పందించారు. దాన్ని క్వశ్చన్ చేసే హక్కు ఎవడికి లేదు. రైట్. ఈ స్వచ్ఛ ఆంధ్రుణ్ణి, స్వచ్ఛ రావుణ్ణి ఒక 5 గురించి అడగాలనుకుంటున్నాను సార్. స్వచ్ఛంగా చెప్పాలి మీరు. అడగండి. చంద్రబాబు నాయుడు గారు. చెప్పే కదా తండ్రి సమానులు. లోకేష్. లోకేష్ గారు ప్రతినిత్యం స్ఫూర్తినిచ్చేటటువంటి నాయకుడు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు కామన్ మ్యాన్కి అతి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. అంటే ఇవాళ ఒక పార్టీ అధినేతగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రజలతో మమేకం అయిపోయేటటువంటి ఆ విధానం కానీ, అంటే నాకు ఒక్క వార్డులో చెప్పాలంటే జెన్యూన్ అండి. అంటే హీఈస్ ఎ మోస్ట్ జెన్యూన్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు. ప్రతి క్షణం, ప్రతి అణువులో ఆ జెన్యూనిటీ కనపడుతుంది. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటలో జెన్యూన్. సో ఐ కెన్ సే ఎ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్. నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు హీఈస్ ఎ గిఫ్ట్ టు ద కంట్రీ. ఆయన దేశానికి ఒక భగవంతుడు ఇచ్చినటువంటి, భారతదేశానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం నరేంద్ర మోడీ గారు. నిజంగా ఊహించుకోలేం. నరేంద్ర మోడీ గారు కనుక గత మరి ఇప్పటికీ దాదాపు 12 సంవత్సరాలు అవుతా ఉంది, ఆయన కనుక ప్రధానమంత్రిగా లేకపోయి ఉంటే మన దేశం ఎలా ఉంటుందో అని ఊహించుకోవటానికే. సో హీఈస్ ఎ గిఫ్ట్ టు ద కంట్రీ. జగన్మోహన్ రెడ్డి గారు. సైకో. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుకోలేదా దగ్గరగా, కానీ ఇప్పుడు కూడా కలిసింది లేదా ప్రత్యక్షంగా? అటువంటి అదృష్టాలు నాకు వద్దండి. నెగిటివిటీకి ఎప్పుడు దూరంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. కాబట్టి అటువంటి సైకోలు నాకు దగ్గరగా రావాలని కూడా నేను కోరుకోను. కాబట్టి ఈ మాటల వల్ల రేపు ఫస్ట్ లిస్ట్లో మీరే ఉంటారేమో ఆ డిజిటల్ బుక్లో. ఏం చేస్తారండి? ఏం చేయగలిగారు నన్ను? 2019-24 మధ్య ప్రతిరోజు గట్టిగా నిలదీసా, ఉతిగా ఆరేసాం. ఏది ఉన్న వాస్తవాలే మాట్లాడే వాళ్ళు. మీరు ఒకసారి చూడండి శ్రీనివాస్ గారు, వాళ్ళ చేతిలో కూడా సొంత మీడియా ఉంది, దిక్కుమాలిన అవినీతి పత్రిక ఉంది. ఏ రోజైనా పట్టాభి మాట్లాడింది ఇది అబద్ధం అని ఒక్క లైన్, ఒక్క హెడ్లైన్ నాకు చూపించండి. నా ఒక్క ప్రెస్ మీట్ అయినా వాళ్ళు కౌంటర్ చేయగలిగారా? ఇదిగో అతను చూపించిన కాగితం తప్పని రాయగలిగారా? చూపించగలిగారా? లేదంటే నా క్యారెక్టర్ బ్యాడ్ అని కానీ, నేనేదో అవినీతి చేశానని కానీ, లేదంటే గతంలో ఏదో తప్పు చేశానని కానీ ఎక్కడైనా ఒక్క లైన్ రాయలేరు. నేను ఎప్పుడైనా సరే శ్రీనివాస్ గారు, మనలో నిజాయితీ ఉన్నంత వరకు, మన క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు ఎవ్వడికి తలంచాల్సిన పరిస్థితి లేదు. అందుకనే నేను తల వంచలేదు ఆ రోజున. ధైర్యంగా నేను పోరాడగలిగానంటే అది మాకున్నటువంటి స్ట్రెంగ్త్, నాకు మా కుటుంబంలో ఉన్నటువంటి ఆ నిజాయితీ, ఆ నిబద్ధత, ఆ ఇంటిగ్రిటీ. సో ఎవరికైనా పెద్ద ఆస్తి ఏంటంటే కోట్ల రూపాయల డబ్బులు కాదండి, యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. సో అందుకని అది మనం నిలబెట్టుకున్నంత కాలం మన ఎవ్వడు ఏం చేయలేడు. ఏమో కొడాలి నాని, పేర్ని నాని, వంశీ మీ గురించి ఒక చర్చ సాగిస్తున్నారు. తర్వాత అంతు చూడాలి పట్టాభి అంతా. వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు. నన్ను నా ఇంటి మీదకి రాళ్ళు వేయించారు, నన్ను కొట్టించారు, నా ఇల్లు మొత్తం ధ్వంసం చేయించారు, రకరకాలుగా చేశారు. ఆనాడే నేను తల వంచలేదు. నన్ను తోటలవల్లూరు స్టేషన్లో ఆ రోజున వంశీ జాషువాకి చెప్పి, ఆనాటి ఎస్పీ, ఇప్పుడు అత్తారింటికి దారేదిలో
ఒక సీన్ ఉంటుంది లాస్ట్‌లో. నదియా గారు వచ్చి వాళ్ళంతా కూర్చున్నట్టు ఆహా! ఆ! చివరి లాస్ట్ క్లైమాక్స్‌లో ఈ స్టేషన్ మొత్తం ఖాళీ చేయించిన రైల్వే యెస్. స్టేషన్ యెస్. అంట. ఆ! ఆ! పవన్ కళ్యాణ్ గారు. అవును. ఎంఎస్ నారాయణకి ఆర్డర్ ఏస్తారు. యెస్. కొంచెం పర్సనల్‌గా మాట్లాడుకోవాలంట. ఆ టైప్‌లో నా కోసం తోటలవల్లూరు పోలీస్ స్టేషన్ అంతా ఖాళీ చేయించారు. ఒక పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించడం మీరెప్పుడు చూసుండరు. ఓకే. కానీ నా కోసం అటువంటి ఏర్పాటు చేయించాడు. మీరొక్కడే ఉన్నారా అప్పుడు? నన్ను ఆ రోజున గన్నవరంలో నా పైన దాడి జరిగింది. హ్మ్. ఈ వంశీగాడి రౌడీ ముఠా అంతా కూడా నా పైన దాడి చేశారు. నన్ను చంపాలని చూశారు. ఆ రోజున అదృష్టవశాత్తు నా సెక్యూరిటీ, నా డ్రైవర్ వీళ్ళందరూ కూడా నన్ను కాపాడారు. హ్మ్. తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి హ్మ్. ఒక 5-6 గంటలు తిప్పి అర్ధరాత్రి 1 గంటకి ఎప్పుడో తోటలవల్లూరు స్టేషన్ తీసుకెళ్లారు. హ్మ్. నేను వెళ్ళేసరికి స్టేషన్‌లో కరెంట్ లేదు. హ్మ్. ఊరంతా కరెంట్ ఉంది. హ్మ్. స్టేషన్‌లో కరెంట్ లేదు. నన్ను ఒక ఇద్దరు ఎస్ఐలు తీసుకెళ్లారు. హ్మ్. ఏంటిది కరెంట్ లేదంటే ఏదో ఫ్యూజ్ పోయి ఉంటుందిలేండి అన్నారు. లోపలికి వెళ్తే ఎవడు లేడు స్టేషన్‌లో. ఇదేంటంటే స్టేషన్‌లో ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా! హ్మ్. ఎవరు లేరేంటి, స్టేషన్ అంతా ఖాళీగా ఉంది ఏంటంటే ఆ నైట్ రౌండ్స్కి వెళ్ళారు. నైట్ రౌండ్స్కి వెళ్తే స్టేషన్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా ఖాళీగా? హ్మ్. ఎవడు లేడు, చీకటి. కూర్చోబెట్టారు నన్ను ఒక రూమ్లో. నాతో వచ్చిన ఇద్దరు ఎస్ఐలు పావుగంటకి లేచి వెళ్ళిపోతున్నారు. హ్మ్. ఏంటి మీరు కూడా వెళ్ళిపోతున్నారు, ఇట్లా నొక్కడిని వదిలేసి అంటే మేము ఏదో వెళ్ళాలి, వేరే పని చెప్పారు ఎస్పీ గారు. హ్మ్. వచ్చేస్తాడు, సెంట్రీ బయట ఉన్నాడు, రోడ్డు మీద ఉన్నాడు, అది ఇది అని చెప్పి వెళ్ళిపోయారు. ఓకే. నేను బయటకు వచ్చి చూస్తే సెంట్రీ లేడు, ఎవరు లేరు. ఎవరు లేరు. హ్మ్. నేను చూస్తూ ఉండగానే లోపల నుంచి ముసుగులేసుకుని ఒక నలుగురు బందిపోటు దొంగల్లాగా నా మీద పడి నా మొహాన ఎవరు ఆ బందిపోటు నలుగురు? అదే ఇప్పుడు నా కోసం ప్రత్యేకంగా అరేంజ్ చేసినటువంటి ఒక ముఠా ఆ! నా మొహాన్ని గుడ్డ చుట్టేసి హ్మ్. ఊపిరాడకుండా టైట్గా బిగబెట్టి ఈడ్చుకుని ఒక గదిలోకి తీసుకెళ్ళి హ్మ్. ఒక 45 నిమిషాలు బాగా టార్చర్. ఓకే. అరిచేతుల మీద, అరకాళ్ళ మీద, సినిమాలో చూపిస్తారు కదా, యెస్ సార్. ట్యూబులు పెట్టుకోవటం హ్మ్. ఇవన్నీ. మరి అంటే మీకు చేయాలనిపించలేదా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నలుగురు ఎవరో తెలుసుంటది మీకు. అంటే వాళ్ళు ఏముందండి, వాళ్ళు ఏదో వీళ్ళకి వాళ్ళు కాదు కదా, మెయిన్ జాషువా కదా, హ్మ్. అందుకనే అధికారంలో. జాషువా వెనకున్నోళ్ళు కూడా మీకు తెలుసు కదా సార్. ఇప్పుడు వెనక ఎవరు, వంశీయే. వంశీ, జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఇప్పుడు త్రిపుల్ గారిని నన్నే 3rd డిగ్రీ టార్చర్ పెట్టి మా ఇద్దరికే, ఇద్దరికే. మా ఇద్దరిని కూడా లైవ్లో చూశాడంట. హ్మ్. Yes, అందుకనే yes. సైకో. కొట్టేటప్పుడు మనోడికి మళ్ళీ వీడియో కాల్ చేయాలి. హ్మ్. వీడియో కాల్లో మళ్ళీ చూడటం Hmm. అంటే ఎంత దుర్మార్గుడో చూడండి అసలు. హ్మ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి జరగాల్సిన శాస్తి మనం చూసాం ఇవాళ, అతను ఏంటో, అతని పరిస్థితి ఏంటో. వంశీ చూశారు కదా, నడవలేని పరిస్థితిలో దగ్గుకుంటూ రొప్పుకుంటూ హ్మ్. జైల్లో పడి మగ్గి వాళ్ళు బయటకు వచ్చి ఒక రోగిస్టోళ్ళ తిరుగుతూ ఉన్నాడు. ఉమ్. హ్మ్. జాషువా అనే వ్యక్తి సస్పెన్షన్లో ఉన్నాడు, రేపు మాపు అతని మీద చర్యలు ఉంటాయి. ఇక మళ్ళీ జీవితంలో మళ్ళీ ఉద్యోగంలోకి రాడు. పేరుని నాని మాట్లాడుతూనే ఉన్నాడు కదా సార్ ఇంకా. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నాడు. పేరుని నాని మాటలు, అతని చేతలు ఏ విధంగా ఉంటాయో. ఇప్పుడు పేదవాడి బియ్యాన్ని దోపిడీ చేసినటువంటి వ్యక్తి తన గూడెంలోనే అడ్డంగా దొరికిపోయాడు. అనేక కుంభకోణాలు, అక్కడ ఉన్నటువంటి స్థల కబ్జాలు మా కుల రవీంద్ర గారు చెప్తారు అతని చరిత్ర అంతా కూడా. హ్మ్. ఉమ్. హ్మ్. సో వీళ్ళందరి మీద కూడా కేసులు ఆల్రెడీ ఫైల్ అయి ఉన్నాయి. సరైన సమయంలో వీళ్ళందరిపైన చర్యలు మీరు కూడా ఇనిషియేట్ అవుతాయి. గమనిస్తున్నారా? గెలిచిన 11 మంది కంటే ఓడిపోయిన ఈ 11 మందే బయట ఎక్కువ మాట్లాడుతుంటారు. ఎవరున్నారండి పెద్ద మాట్లాడేవాళ్ళు ఇవాళ? హ్మ్. ఏం కొడాలి నానిగాడు ఏమైపోయాడు? ఉమ్. వాడు ఆ? గాడు ఇట్లాగేనా వాళ్ళంటే లేదు, వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదండి. హ్మ్. నేను వంశీ మహా గాడు అన్నారు, కొడాలి నాని గాడు ఇప్పుడు అన్నారు, పేరుని నాని. కాదండి, ఇప్పుడు మీరున్నారు శ్రీనివాస్ గారు, హ్మ్. మిమ్మల్ని ఎందుకు మేము అంత గౌరవంగా పిలుస్తున్నాం అంటే యూ హ్యావ్ సమ్ క్యారెక్టర్, మీరు ఒక వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా మీరు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా మన ప్రవర్తనను బట్టే మనకు మర్యాద, గౌరవం అండి. హ్మ్. ఇప్పుడు వంశీని జీవితాంతం వంశీ గాడనే పిలుస్తాను నేను. హ్మ్. ఇప్పుడు దేవత లాంటి భువనమ్మ గారిని ఏం మాట్లాడేది, వాడికి మేము మర్యాద ఇవ్వాలా? వాడికి వాడి కొడాలి నాని ఆ గుట్కాగాడు వాడు ఏం మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రుల గురించి మాట్లాడతాడా? తండ్రి ఎవరన్నా మన రాజకీయాలు ఎప్పుడైనా చూసామండి అలాంటి మాటలు, అలాంటి వాగుడు? వాళ్ళకి మేము గౌరవం ఇవ్వాలా? సస్తే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎవరన్నా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీయే కాదండి, మిగతా కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, Yes. కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా అనేక పార్టీలు ఉన్నాయి. మా అందరినీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తులసిరెడ్డి గారు ఉన్నారు, తులసిరెడ్డి గారనే పిలుస్తాం మేము. Yes. ఆయన ఎక్కడైనా కనపడితే లేచి నమస్కారం పెడతాం, బాగున్నారా తులసిరెడ్డి గారు అని చెప్పి.
లేదంటే మా సిపిఐ పార్టీ మా రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనకు కూడా లేచి నమస్కారం పెడతాం. రామకృష్ణ గారు బాగున్నారా? ఏదన్నా పని మీద వచ్చినా మేము చక్కగా గౌరవించి కూర్చోబెట్టి మాట్లాడతాం. అట్లా ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు. అంత మాత్రాన శత్రువులం కాదండి మేము. Yes. యూ కెన్ డిస్కస్ అండ్ డిబేట్ ఆల్వేస్. అంతేగాని శత్రువులు కాదు కదా, మనం శత్రువుగా చూడకూడదు మనం ఎప్పుడు కూడా. కానీ వీళ్ళేంటండి, ఇదంతా రాక్షస జాతి అండి ఇది. అంటే వీళ్ళు కూడా అంబటి గారు కానీ, రోజా గారు కానీ, అమర్నాథ్ గారు కానీ ఇంకా చాలా మంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్కూల్లో అతను చెప్పినటువంటి విధానంగా పనిచేసే ప్రతి ఒక్కరికి ఆ మర్యాద ఎప్పటికీ దక్కదు. సజ్జల ఆల్సో. ఇప్పుడు సజ్జలు మాట్లాడే మాటలు, అతను చేసేటటువంటి పనులు, సో ఏదైనా అండి మన యొక్క వ్యవహార శైలి, మన ప్రవర్తన సమాజంలో ఎవరైనా మనని గౌరవిస్తున్నారంటే అది మన వ్యవహార శైలి, ఇవాళ ఎక్కడికి వెళ్ళినా చిన్న పెద్ద అందరూ వచ్చి నమస్కారం పట్టాభి గారు బాగున్నారా మీరు అని ఎందుకు పలకరిస్తారు? ఇవాళ నాకు నిజంగా చెప్తున్నా కదండి, ఈ పదవులన్నిటికంటే ఆ పలకరింపే నాకు బోల్డంత తృప్తినిస్తుంది. ముఖ్యంగా మహిళలు, వయసులో ఉన్న పెద్దవారు అందరూ, అయ్యా నువ్వు బాగుండాలయ్యా, నా ఆశీర్వదిస్తూ ఉంటారు. అది అంతకంటే తృప్తే ఉందండి. ఇవాళ వంశీగడి పరిస్థితి ఏంటి? పెళ్ళికి వెళ్తే అతను మొహం చూసేవాళ్ళు లేరు. అవసరం అటువంటి జీవితం? నువ్వు ఒక శుభకార్యానికి వెళ్తే నీ మొహం చూసి నిన్ను పలకరించేవాడు లేడు. నీ అంతరికి నువ్వు వెళ్ళి నేను వచ్చా అని చేతులు పట్టుకోవాలి. ఎందుకు ఆ కర్మ? ఎందుకు ఆ జీవితం? అవసరం లేదు కదా. అందుకనే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఓకే, ఇప్పుడు మేము కూడా ఇష్యూస్ మీద పోరాడామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న పర్సనల్ ఏముంది? ఇప్పుడు 2019 ముందు మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత అగ్రెసివ్గా మేము ఎప్పుడు లేమే. కానీ ఆయన అధికారంలోకి వచ్చి ఆయన చేసినటువంటి పనుల వల్ల, ఆయన చేసినటువంటి విధ్వంసం వల్ల, ఆయన మాట్లాడినటువంటి మాటల వల్ల, ఆయన తన కింద ఉన్నటువంటి వారితో చేయించినటువంటి పనుల వల్ల మేము గట్టిగా ఢీకొనాల్సినటువంటి పరిస్థితి. అదే అట్ ద సేమ్ టైం ఈ రోజు వరకు కూడా భారతి గారు ఉన్నారు. ఎంతో గౌరవంగా మేము భారతమ్మ గారు అనే మాట్లాడతాం. మేము ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా భారతి గారు, ఆ మర్యాద ఎప్పటికీ ఇస్తాం. మహిళలకి ఎప్పుడు కూడా ఆ రకమైన గౌరవం ఇవ్వాలని. కానీ అధినేత ఒప్పుకోరు కదా ముందు. అసలు ఇవాళ మీరు లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు చూసారా? అమ్మ అంటే ఆయన ఏమంటున్నారు? కొన్ని పదాలు వాడొద్దు అంటున్నారు. ఆడపిల్ల ఏడవబాకు, చేతులు గాజులు దొడుక్కున్నావా, ఇటువంటి మాటలు అసలు మనం మాట్లాడకూడదు అంటున్నారు. అలాంటి మాటలు మాట్లాడినా మనం మహిళల్ని కించపరిచినట్టే అని చెప్పి లోకేష్ గారు ఆ పదాలను బ్యాన్ చేశారు ఇవాళ. అంటే దట్ ఈస్ ది రెస్పెక్ట్ వి గివ్ టువర్డ్స్ ఉమెన్. ఇవాళ షర్మిల గారు ఉన్నారు, విజయం గారు ఉన్నారు. మేము ఏ రోజు ఒక మాట ఎన్నో ప్రశ్నించాల్సి వస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో డీసెంట్గానే మేము వారి పట్ల వారితో ప్రశ్నిస్తాం. కానీ వాళ్ళు అసలు ఏంటండి, వాళ్ళు ట్రోలింగ్ ఏంటి, మార్ఫింగ్లు ఏంటి, ఇవాళ నా భార్య విషయంగా వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించారు, బ్రహ్మణి గారి పట్ల కానీ, ఇవాళ మా పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఇళ్లలో ఉన్నటువంటి మహిళల పట్ల వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారండి? అదా బాడీ షేమింగ్ చేయటం, మార్ఫింగ్లు చేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి స్కూల్. కాబట్టి అటువంటి రాక్షస మోకకి మనం ఏదో గౌరవాలు ఇచ్చి మీరు అప్పుడు కామెంట్ చేసిన పప్పు అన్నారు, కానీ ఈరోజు వాళ్ళకి నిప్పై ఉన్నాడు. దీనికి మీరు ఓకే అంటారా? చాలా మార్పు వచ్చిందంటారా లోకేష్ గారిలో? అంటే లోకేష్ గారు నిజంగా ఆయనలో ఉన్నటువంటి పట్టుదల, అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొత్తలో ఆయన ప్రసంగించే సందర్భంలో కానీ కొంత ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అంటే తెలుగు భాష మీద పూర్తిగా, అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడంతా కూడా ఇంగ్లీషు, హిందీ మిక్స్, ఉర్దూ ఇదే నడుస్తుంటుంది. మిక్స్డ్ తెలుగులో స్పష్టంగా ఎవరు మాట్లాడరు అక్కడ. నేను కూడా చదువుకున్నా కదా. సో దానివల్ల తెలుగు ఉపన్యాసం అనేది కొద్దిగా కష్టంగా ఉండేది. కానీ వదలకుండా ఈ రోజు మీరు చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్గా ఆయన ఎలా మౌల్డ్ చేసుకున్నారు, వాళ్ళు ఎంత గ్లామరస్గా వాళ్ళు లోకేష్ గారు ఇవాళ కనపడుతూ ఉన్నారు. ఎంత ఇవాళ యుఎస్లో కూడా మీటింగ్స్ అని చూస్తే ఒకసారి మనం ఈ విషయంలో లోకేష్ గారిని చూసి ఎందుకు నేను అనుకుంటూ ఉంటా, ఆ విషయంలో నేను కొద్దిగా మనం కూడా కొద్దిగా ట్రిమ్ అయితే బాగుంటుంది కదా అని లోకేష్ గారిని చూసిన. అదేవిధంగా మంగళగిరిలో 2019లో చాలామంది చెప్పారు, ఇది వద్దండి, ఇక్కడ ఎప్పుడు గెలవలేదండి, మనకు సేఫ్ సీట్ కాదు, ఓడించోటే గెలిచి చూపించారు అని చెప్పినా, లేదు అటువంటి సీట్లోనే కదా నేను గెలవాల్సిందని చెప్పి ఆయన 2019లో
ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇదిగో బాబు మేము చెప్పామా, ముందే చెప్పాం కదా, ఇప్పటికైనా మీరు మార్చుకోండి సీట్ అన్నారు. నో, నేను ఎక్కడ పోగొట్టుకున్నానో మళ్ళీ అక్కడే నేను గెలవాలి అని చెప్పి పట్టుదలగా ఇవాళ 90,000+ మెజారిటీ, రికార్డ్ మెజారిటీతో లోకేష్ గారు మంగళగిరిలో గెలిచారు అంటే మనం ఎంత నేర్చుకోవాలండి ఆయన చూసి. కాబట్టి ఆ రకంగా గత 10-12 ఏళ్ల జర్నీలో ఆయన చాలా మార్చుకున్నారు. ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా ఎదిగారు. ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ప్రశంసిస్తూ ఉన్నారు లోకేష్ గారిని. సాధారణంగా మోడీ గారు ఎవరిని ప్రశంసించరు, అటువంటిది ఆయనే దగ్గర తీసుకుని లోకేష్ని చూసి నేర్చుకోండి అంటున్నారు వాళ్ళు మోడీ గారు. ఒకప్పుడు తండ్రి జైల్లో ఉంటే ఆ 53 రోజులు వెళ్ళి కేంద్ర పెద్దలతో కలవటానికి వెళ్తే ఎలాంటి చూపు చూసారో అందరికీ తెలుసు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కానీ అప్పుడు కూడా 53 రోజులు పార్టీని ఆయన నడిపించిన విధానం, మరి అంతా బాబు గారు జైల్లో ఉన్నారంటే అసలు ఎక్కడికక్కడ అందరూ కొలాప్స్ అయిపోయారు. అంటే ఒక రకమైనటువంటి ఒక నిరాశ, నిస్పృహ, ఏంటి ఇప్పుడు మన పరిస్థితి, సార్నే జైల్లో పెట్టేశారు, పార్టీ ఏంటి అనుకున్నప్పుడు భువనేశ్వర్ గారు, లోకేష్ గారు ఢిల్లీలో కేసులను చూడటం, భువనేశ్వర్ గారు రాజమండ్రిలోనే ఉండటం, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కలవటం, నిజం గెలవాలి అని చెప్పి భువనేశ్వర్ గారు చేసినటువంటి ఆ క్యాంపెయిన్. అప్పటి వరకు భువనేశ్వర్ గారు ఎప్పుడు ప్రజా జీవితంలో లేరండి, కానీ ఒక కష్టంలో ఉన్నప్పుడు లేదు మనం ఉండాలి, నిలబడాలి అని చెప్పి జెన్యున్ క్యాండిడేట్ కూడా ఉన్నారు, మర్చిపోతున్నారు. లేదు పవన్ కళ్యాణ్ గారిని వీ కెన్ నెవర్ ఫర్గెట్ హిమ్ అండి. ఆయన అంతటికి ఆయన వచ్చి ఆయన చెప్పినట్టు 15 ఏళ్ళు ఇంక డోకా లేదంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా అందరూ ఒకటే మాట, 15 years వీఆర్ గోయింగ్ టు రూల్. ఎందుకు అంటే ఈ నాయకులు ఎవ్వరిలో కూడా స్వార్థం లేదండి, ఎవరిలో కూడా అవినీతి, ఎవరిపైన అవినీతి మరక మనం ఎప్పటికీ వేయలేం. అంత నిజాయితీగా చక్కగా వీళ్ళందరూ కూడా పరిపాలిస్తారు. కాబట్టి 15 ఏళ్ళు ప్రజలు కూడా మళ్ళీ ఒకసారి ఆ రిస్క్ కూడా తీసుకోరండి. ఈసారి నెక్స్ట్ ఆ 11 కూడా లేకుండా చేసే పనిలో ఉన్నారు. వాడు పులివెందుల నుంచి గెలుస్తాడో లేదో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి బీటెక్ రవి అక్కడ లాగుతున్నాడు అందరినీ. అన్నీ బీటెక్ రవి గారు ఈజ్ ఎ గ్రేట్ లీడర్, అక్కడ ధైర్యంగా నిలబడి పోరాటం చేసిన వ్యక్తి. సో ఎన్డీఏ కూటమికి తిరుగులేదు. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు జోడీ, ఇది డబుల్ ఇంజన్ కాదు, ఏదో డబుల్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని అంటారు, దూసుకెళ్ళటమే. రైట్. ఇక వెనక్కి వస్తే రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలంటే, రేవంత్ రెడ్డి గారు ఈజ్ అ ఫైటర్ అండి. ఈజ్ ఎ ఫైటర్. ఎందుకంటే జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు ఆయన, కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఆయన ముందుకు నడిచినటువంటి తీరు. అంటే పార్టీలు మారొచ్చు, కానీ చాలామంది నాయకులు పార్టీ మారిన తర్వాత ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎక్కడా కూడా ఆయన ఆ హుందాతనాన్ని కోల్పోకుండా చంద్రబాబు నాయుడు గారి పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల మాకేదో అన్డ్యూ ఫేవర్స్ ఏవో చేస్తున్నారు అట్లా అంటలేదు, కానీ ఒక డీసెన్సీ, ఒక డెకరం, ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేశారు ఆయన. కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చాలా విషయాలుగా వి డిఫర్, చాలా అంశాల మీద పోరాడుతాం. ఈ తెలంగాణలో ఖచ్చితంగా మాకు కాంగ్రెస్కి మాకు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, కానీ ఆయన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ, లోకేష్ గారి పట్ల కానీ అనుచితంగామైనటువంటి వ్యాఖ్యలు చేయటం, అసంబద్ధంగా మాట్లాడటం అది ఎప్పుడు చేయాలి. దానికి మేము అందరం కూడా ఆయన్ని అభిమానిస్తాం. ఎందుకంటే ఆ డీసెన్సీ మెయింటైన్ చేశారు ఆయన. చాలామంది చూడండి పార్టీ మారగానే ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడటం, కానీ అటువంటి సంస్కృతికి ఇదవకుండా లోనో దాన్ని కొనసాగించకుండా రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త ట్రెండ్, మనం పార్టీలు మారినప్పటికీ మనం ఆ డీసెన్సీ కోల్పోక్కర్లేదు. ఇప్పటికీ చెప్తారు, నేను చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను ఎదిగాను, ఆ స్కూల్లో నేను పెరిగాను అని చెప్తారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలా గొప్పగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నారని, ఆయన ముఖ్యమంత్రి పీఠం ఊరికనే దక్కింది ఆయనకి. ఆయన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉంటాయో, ఎన్ని వర్గాలు ఉంటాయో, ఎంతమంది వెనక్కి లాగుతూ ఉంటారో మనకు తెలుసు. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు సవాళ్లే, ఎన్నికల ప్రచారంలో సవాళ్ళు, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది ఆయన. కొన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఎన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఒక ఫైటర్గానే మనం రేవంత్ రెడ్డి గారు చూడాలి. కేసీఆర్ గారు అంటే ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు ఫామ్ హౌస్లో అనుకుంటే, వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గురించి అంటే కేటీఆర్ గారు బాగా చదువుకున్నారు, అనేక సబ్జెక్ట్స్ పట్ల అవగాహనతోనే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏంటంటే
ఆయన ఒకటి ఆయన తండ్రి షాడోలో నుంచి ఒకటి బయటికి రావాలి. రెండోది ఇప్పుడు వాళ్ళ కుటుంబంలోనే చూడండి ఎన్ని రకాలైనటువంటి కవిత గారు వేరే పార్టీ. కవిత గారు వేరే వెళ్ళటం. అంటే ఒక కుటుంబాన్నే మనం ఒకటిగా నిలపలేనప్పుడు ఉమ్, మనం ఎటువంటి మెసేజ్ ఇస్తాం? ఉమ్, ఇప్పుడు సొంత సోదరి బయటకు వచ్చి విమర్శలు చేస్తా ఉంటే అది ఏ రకంగా మంచి చేస్తుంది కేటీఆర్ గారికి? ఉమ్, సో ముందు కేటీఆర్ గారు ఏంటంటే ఆ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారు. ఉమ్, ఆ విషయంలో ఫెయిల్ అయినప్పుడు రేపు ఒక రాష్ట్రాన్ని కానీ ఒక పార్టీని కానీ ఆయన నడిపించగలరు అన్న నమ్మకం ఏ రకంగా ఏర్పడుతుంది ప్రజలకి? ఉమ్. ఎవరైనా ఫస్ట్ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంగా సొంత చెల్లినే బయటికి తరిమేశాడు అని ఎవరైనా ఇప్పుడు అదే కేటీఆర్ గారికి కూడా అప్లై అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ Yes. ఒక ఆడబిడ్డని మనం బయటికి పంపించే పరిస్థితి ఎప్పటికీ రాకూడదండి. ఏ ఫ్యామిలీలో కూడా రాకూడదు. అవసరమైతే మనం ఒక అడుగు వెనకేసినా మన ఆడబిడ్డని ఎప్పుడు మన దగ్గరగా ఉంచుకోవాలి. వాళ్ళు అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నా కూడా ఉమ్. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని విషయాల్లో సక్సెస్ సాధిస్తున్నారు. ఎగ్జాంపుల్ బనకచెర్ల. బనకచర్ల విషయంగా వాళ్ళు సక్సీడ్ అయ్యారని ఏ విధంగా అంటామండి మనం? ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ హరీష్ రావు కానీ వీళ్ళ ప్రమేయం లేకుండానే అది ఆగిందంటారా? అసలే లేదు. ఇప్పుడు మనం దాన్ని రీడిజైన్ చేసాం ప్రాజెక్ట్ని. ఉమ్, బనకచర్ల ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి మళ్ళీ డిపిఆర్స్ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 2 రాష్ట్రాలకి సంబంధించి వాటర్ షేరింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు లీగల్ ఇష్యూస్లో ఇరుక్కుపోయి అది ఎప్పటికీ అది పూర్తి కాని విధంగా దాన్ని మనం తయారు చేసే కంటే చిన్న చిన్న మార్పులు చేసుకుని ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అని కోరుకునేటటువంటి పార్టీ తెలుగుదేశం Yes, sir. పార్టీ. అక్కడ రైతన్నలు బాగుండాలి, ఇక్కడ రైతన్నలు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, ఎవరికి ఎటువంటి నష్టం ఇద్దరు జరగదు. అన్నదమ్ముల్లాగా ఉండాలి ఈ మాటలు చెప్తూనే ఉంటారు. కానీ బనకచెర్ల కట్టడానికి వచ్చినప్పుడు మాత్రం మనం ఆ మిగులు జలాలే కదా, నాకు తెలుసు సార్, ఇంకే మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవట్లా. వాటిని కూడా వ్యర్థ జలాలు కూడా ఆపుకోకూడదు, మీరు కట్టుకోకూడదు అంటే బాధ ఇదా ఎవరికి? ఏ ఆంధ్రుడికి బాధ? అందుకనే ఖచ్చితంగా గోదావరి నదిలో నుంచి వృధాగా పోతున్నటువంటి వేల టీఎంసీల వరద నీళ్ళు మిగులు నీరు ఏదైతే ఉందో ఉమ్, దానిని ఖచ్చితంగా వినియోగంలోకి తీసుకువస్తాం. దానిలో ఎటువంటి అనుమానం లేదు. నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి తీరుతాం. ఉమ్, గోదావరి నుంచి పెన్నా వరకు ఏదైతే మనం నదుల అనుసంధాన కార్యక్రమం ఏదైతే అనుకున్నామో అది కూడా ఉమ్, ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఇవాళ దేశంలో ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేది జరగల. ఉమ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంగా చాలా పట్టుదలతో ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. సార్, ఇక తెలుగుదేశం కార్యకర్తల గురించి చెప్పాలంటే మీరేమంటారు? అంటే ఒక కుటుంబం అండి, 1 కోటి మంది సభ్యులు ఉన్నటువంటి ఒక కుటుంబం తెలుగుదేశం పార్టీ. ఉమ్, ఇక్కడ అందుకని ఎప్పుడు కూడా పార్టీ కుటుంబ సభ్యులు అనేదే సంబోధిస్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే. ఉమ్. అంటే అన్నగారు సృష్టించినటువంటి ఒక అద్భుతమైన కుటుంబం మాది, వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబం. ఇవాళ 1 కోటి మంది సభ్యులు ఉన్నటువంటి ఒక అద్భుతమైన కుటుంబం. అటువంటి కుటుంబంలో నేను ఒక సభ్యుడిగా ఉన్నందుకు నేను ఎప్పుడూ చాలా ఆనందపడతాను, సంతోషపడతాను, ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా మా కుటుంబం ఉంటుంది మాకు. ఎక్కడికి వెళ్ళినా ఈ కుటుంబం ఇదే విధంగా ఇంకా ఇంకా పెరగాలి, విస్తరించాలి. ఈ కుటుంబం ద్వారా సమాజానికి ఇంకా ఇంకా మంచి జరగాలని చెప్పి ఎప్పుడూ కోరుకుంటా. సో టీడీపీ మోర్ దాన్ ఎ పార్టీ, ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఉమ్. వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. ఫైనల్గా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గురించి ఏం చెప్తారు? నా గురించి మీరు చెప్తే బాగుంటుందేమో. లేదంటే ప్రజలు ఇప్పుడు నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకునే కంటే ప్రజల చేత ఎప్పుడు కూడా అండి నేను కోరుకునేది ఒకటే నా ఈ ప్రజా జీవితంలో, నా ద్వారా 10 మందికి మంచి జరగాలి, నా ద్వారా సమాజానికి మంచి జరగాలి. అటువంటి అవకాశాన్ని, శక్తిని నాకు కల్పించు స్వామి అని నేను ఎప్పుడు కోరుకుంటా. నేను ఎప్పుడు నాకు అంతకుమించి వేరే నేనేం కోరుకోను. నా ద్వారా 10 మందికి మంచి జరగాలి. ఎస్, ఈ జీవితంలో నేను రేపు ఒక 70 ఏళ్ళు 75 ఏళ్ళు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదిగో ఈ మంచి పనులు నేను చేశా. లైఫ్ అనే జర్నీలో ఎప్పుడు కూడా అండి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఒక 10 మంది, ఒక 10 అయినా 10 మంచి పనులైనా మనకు గుర్తుకు రావాలి. ఎస్, ఈ జీవితంలో నేను ఈ మంచి చేశాను. దానికంటే సాటిస్ఫాక్షన్ ఇంకోటి ఉండదండి. మీకు ఒక 100 కోట్ల ఆస్తైనా ఉండేవండి, మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేశాను నేను అంటే ఏదో ఒక యంత్రంలాగా పనిచేసుకుని డబ్బు సంపాదించాను, కూడబెట్టానంటే దట్ ఈజ్ నాట్ ది సాటిస్ఫాక్షన్. కానీ ఎస్, ఇదిగో నేను ఇది చేశా, దీని ద్వారా ఎంతమందికి మంచి జరిగింది. ఇవాళ
అన్నగారిని ఇప్పటికీ ఒక దేవుడిగా మనం ఎందుకు పూజిస్తామండి? ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయన గురించి ఎందుకు మనం అంత తలుచుకుంటాం? గ్రేట్ లీడర్స్. ఇవాళ ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, గాంధీ, ఇట్లా అంటే ఆ స్థాయి వ్యక్తులు మేము అవుతామని నేను ఎప్పుడు అనుకోను. కానీ బట్ స్టిల్ మనం ఈ ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో ఒక రాజకీయ నాయకుడిగా 10 మంది మంచి చేయగలిగి సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక 4 పనులు చేసి ప్రజల చేత మంచి అనిపించుకుంటే చాలు. ఎస్, ఒక మంచి నాయకుడు ఆ రోజుల్లో ఉండేవాడనో లేదంటే ఉన్నాడు అన్న ఆ గుర్తింపు తెచ్చుకుంటే చాలు. అంతకుమించి నేను వేరే ఏం కోరుకోవట్లా. చివరిగా 3 ప్రశ్నలు సార్. అఖండ సినిమా ఆగిపోయింది, బాలయ్య అభిమానులు అంతా బాధపడుతున్నారు. మన ప్రభుత్వంలో ఉండి కూడా మనకి న్యాయం జరగలేదు బాలయ్యకి అంటారు సార్. ఇది ప్రభుత్వం పరిధిలోకి వచ్చే అంశం కాదండి. వాళ్ళు అనుకునేది అది కరెక్ట్ కాదండి. అది ప్రొడ్యూసర్స్కి సంబంధించి చిన్న ఇష్యూ, ఫినాన్షియల్ ఇష్యూ వల్ల అది కొంత ఆ రోజున రిలీజ్ కాలేదు. మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాం. మేమందరం బాలయ్య బాబు వీరాభిమానులం. ఫస్ట్ డే ఫస్ట్ షో, లేదా ఫస్ట్ షో కాకపోతే ఏదో ఒక షో ఆ రోజు చూసేయాల్సిందే. కాబట్టి మేము కూడా కొంత డిసప్పాయింట్ అయ్యాం. కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. రైట్. సెకండ్ వన్, జూనియర్ ఎన్టీఆర్ కొంతమంది మేధావులతో కలిసి ఒక పార్టీ పెట్టబోతున్నాడు టీడీపీకి అగైనిస్ట్గా. అది తిరుపతిలో, విజయవాడలో కొన్ని సభలు కూడా జరుగుతున్నాయని కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి సార్. ఇది నిజమా లేక వైసీపీ ప్రచారమా? నాకు తెలిసి అన్నగారు పెట్టినటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఏ కార్యక్రమం చేస్తారని నేను అనుకోవట్లా. ఇప్పుడు మేము ఎలా అయితే అన్న నందమూరి తారక రామారావును దేవుడిగా పూజిస్తామో, ఎన్టీఆర్ గారు కూడా తాత పేరు పెట్టుకున్నటువంటి మనవడు ఆయన. తాతకి ఇప్పుడు అప్రదిష్ట తేడా, అప్రదిష్ట తీసుకొచ్చేటటువంటి పని కానీ, తాతగారు స్థాపించినటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఇంకేదో చేస్తారని కానీ మేము అనుకోము. అటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పట్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఎవరికి కూడా వేరే రకమైనటువంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు. ఒకరినొకరు గౌరవించుకుంటారు, మాట్లాడుకుంటారు. అటువంటి ఒక కుటుంబంలానే ఇప్పటికీ సేల్ అవుతూ ఉన్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం అసలు ఎప్పుడూ లేదు. రైట్. 2026 సంక్రాంతికి మీ కూటమి ప్రగతి రథచక్రాలను అడ్డుకోవటానికి జగన్నాథ రథచక్రాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు గతంలో పాదయాత్ర పేరుతో ఆయన చేసినటువంటి డ్రామా చూశారు. మళ్ళీ ఇంకో డ్రామా స్టార్ట్ చేస్తానంటే ఆయన ముఖం కూడా ఎవరు చూడరు. మళ్ళీ వచ్చి నేను ముద్దులు పెట్టేస్తా, మీ బొగ్గలు నీవరేస్తానంటే నీకు నమస్కారం అయ్యా, నీ దరిదాపులకు కూడా మేము రామని చెప్పి జనం పారిపోవాల్సిందే తప్పితే మళ్ళీ ఇంకేం చక్రాలు కదిలేదు లేదు. మొత్తం అన్ని చక్రాలు గాలి తీసి ఇంట్లో కూర్చోబెట్టారు ఇవాళ. కాబట్టి ఆ డ్రామాలు ఇంకా చలవండి. ఏదైనా ఒక్కసారి మోసపోతారు ప్రజలు. పదే పదే నేను అదే డ్రామా ఆడతాను, మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తానంటే ప్రజలేమంత అమాయకులు కాదు. కాబట్టి ఇంకా ఆ డ్రామాలు కూడా ఏం నడవు. రైట్. గుడ్ లక్ సార్. మీరు అనుకున్నట్టుగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ని ఇంకా స్వచ్ఛ ఆంధ్రగా తయారు చేయాలి. మనస్ఫూర్తిగా వైకే న్యూస్ తరఫున కోరుకుంటున్నాం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ వైకే న్యూస్ కూడా రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఎందుకంటే ఒక మంచి భావజాలంతో ప్రారంభించినటువంటి ఒక ఛానల్, ఒక పాజిటివ్ న్యూస్ని మనం స్ప్రెడ్ చేయాలి. ఇందాకే మాట్లాడుతూ మీరు చెప్పారు, ప్రతిరోజు ఒక 2-3 బ్రేకింగ్ న్యూస్ అయినా పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేసే బ్రేకింగ్ న్యూస్ ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి ఛానల్. ముఖ్యంగా ఇది తెలుగు వారి గుండె చప్పుడు సార్. ఈ రోజున చాలా ఛానల్స్ ఎట్లా ఉన్నాయంటే ఎప్పుడు నెగిటివిటీ, ఎప్పుడు ఏదో బురద జల్లటం, ఏదో దుష్ప్రచారం చేయటం, విషప్రచారాలు చేయటం. సో ఆ రకమైనటువంటి వాతావరణంలో మీరు ఇటువంటి ఆలోచనతో ఒక మంచి ఆలోచన, ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో ఛానల్ నడపాలి అని చెప్పి ఒక ఆలోచనతో మీ టీం అంతా పనిచేయటం అనేది నిజంగా రియల్లీ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ అండ్ ఐ సిన్సియర్లీ విష్ దట్ వైకే న్యూస్ ఇన్ ద డేస్ టు కమ్ will earn much more reputation among the people. Thank you very much. Thank you. Namaste.